పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆది కాండము 17వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చదివి సహాయం చేయండి. ఆది కాండము ఆ ఆ ఆ నిందారహితుడివై ఉండుము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి మీ ప్రక్కనున్న వారితో మీరు ఏమని చెప్పారు? ప్రభువేదో నీతో మాట్లాడతారు అని చెప్పారు కదా. ఈ రాత్రి చాలామంది వాతావరణ అననుకూల పరిస్థితిని బట్టి రాలేదు. నిజానికి కూడా మా మిస్సెస్ అన్నారు, ఎందుకులే అయ్యా ఉండిపో, వర్షం విపరీతంగా పడుతుంది, చాలా డేట్స్ నీ ముందు చాలా మీటింగ్స్ ఉన్నాయి, వచ్చే నెల మరలా నవంబర్ 19 వరకు మాట్లాడుతూనే ఉండాలి. నేను జనవరి 1 రాత్రి ప్రారంభిస్తాను బహిరంగ సభలో, పాలకొల్లు దగ్గర కాంబొట్లపాలు అని ఒక 2000 మందిలో. మరలా డిసెంబర్ 31 నైట్ వరకు కూడా సభల్లో మాట్లాడుతూనే ఉంటాను. సీజను అన్సీజను, వర్షం చలి ఎండ వాటితో నాకు సంబంధం లేదు. దేవుని మహాకృపను బట్టి మొత్తం భూమి అంతా తిరిగాను. అటు బంగ్లాదేశ్ నుండి ఇటు న్యూజిలాండ్ దేశం వరకు వెళ్ళి దేవుని వాక్యం చెప్పడానికి ఒక 18 దేశాల్లో దేవుని వాక్యం చెప్పడానికి ప్రభు సహాయం చేశారు. ఇంతకీ నా కుటుంబం గురించి చెప్పలేదు కదా. నాకు ఒక భార్య, 2 కొడుకులు. ఎంతమంది? ఒక్కరే భార్య, కొడుకులు మాత్రం 2. మా పెద్దవాడు ఎవరిని ఏమీ అనడు, చిన్నవాడు ఎవరిని ఏమి అనకుండా ఉండడు, అందరినీ ఏదో ఒక మాట అంటాడు. మీరేం నవ్వక్కర్లేదు, ప్రతి ఇంట్లో ఇలాంటి మొండు బ్యాచ్ ఒకటి ఉంటుంది. పెద్దోళ్ళు సైలెంట్గా ఉంటే చిన్నోళ్ళు వైలెంట్గా ఉంటారు. మహిమ కలుగునుగాక. మా చిన్నోడు ఎంత మొండుడో అంత మంచి కవిత్వాలు రాస్తాడు, మంచి కవిత్వాలు రాస్తాడు. మా చిన్నోడు 3వ తరగతిలో ఉన్నప్పుడు మా బావమరిది ఒక ఆయన వచ్చాడు. మా అత్తవారిది ఎంఈపీ కాలనీ అనమాట. ఎంఈపీ కాలనీలో దాన్ని ఏమంటారంటే ఫిషర్మెన్ కాలనీ. మా మాంగారు కులపెద్ద. రోడ్డు పాయింట్లోనే మా మాంగారు ఇల్లు ఉంటుంది. ఎంఈపీ సర్కిల్లోనే, మెయిన్ సర్కిల్లోనే మెయిన్ ఇల్లు అనమాట. రోడ్డు పాయింట్లోనే ఉంటుంది. అయితే నేను పిల్లలు చిన్నప్పుడే నేను జగదాంబ వచ్చేసాం. యాక్చువల్గా మాది తుని, మా అత్తవారిది వైజాగ్. అయితే చిన్నప్పుడు ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నాం మా పిల్లలు చిన్నప్పుడే. ఈవేళ ఉన్న స్థితి ఆ రోజు లేదు, ఈరోజు ఉన్న పేరు ప్రఖ్యాతులు ఆ రోజు లేవు. ఆ రోజు నుంచి నేను దేవుని వాక్యం మీదే ఆధారపడ్డాను. అయితే మా బావమరిది కానిస్టేబుల్గా చేస్తున్నాడు, ఇప్పుడు పెద్దోడైపోయాడు, పెద్ద పోస్టులో ఉన్నాడు. మా ఇంటికి వచ్చాడు. అప్పుడు మా చిన్నోడు 3వ తరగతి చదువుతున్నాడు. మా ఇంటి దగ్గరికి రాగానే మా చిన్నోడు అంటాడు, డాడీ సూర్యమాయ మీద ఒక కవిత్వం రాశాను, ఆలకించాన్నాడు. అంటే చదువు నానా అన్నాను. అంటే అంటాడు, డాడీ జాగ్రత్తగా ఆలకించే, నా పేరు సూరి, తిన్నాను పూరి, ఎక్కాను లారీ, పడ్డాను జారి అన్నాడు. అబ్బా బాగా రాశాడని చెప్పేసి అనుకున్నాను కదా. ఇలాంటి పిల్లలకి ఇలాంటి థాట్స్ వస్తాయి. అలాగే దేవుని మహాకృపలో మా పిల్లలు చిన్నతనం నుంచి కూడా నేను స్పీకర్గా నేను అన్ని చోట్లకి వాడబడతా ఉండేవాడిని. ఈ వాడబడ్డానికి కూడా ఒక కారణం ఉంది. నేను ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్స్ హౌస్లో బహిరంగ క్రిస్మస్కి ఒక ఆయన పిలిచాడు. మా పిల్లలు చిన్న పిల్లప్పుడు అనమాట. అప్పుడు నాకు సంఘం లేదు. ఆయన బహిరంగ సభ లాంటిది పెట్టి నన్ను ఆహ్వానించాడు. అక్కడ ఒక ముసలాయన వాక్యం ఆలకించారు. అతని పేరు లోకా గారు. ఆయన ఆలకించి, బాబు కుర్రోడు భలే చెప్తున్న వాక్యం, టీవీలో మాట్లాడతావా అన్నాడు. మాట్లాడతాను అంకులు, కానీ నాకు ఆర్థికపరమైన స్తోమత లేదు, 0, 1000 రూపాయలు ఇంటద్దె కట్టడం కూడా చాలా కష్టం అంకులు అన్నాను. అయ్యగారండి అన్నాను, నేను ఇస్తానయ్యా నీకు, నేను నీకు మంచి షూట్లు కొంటాను, ఒక 10 షూట్లు, చాలా బాగా చెప్తున్న వాక్యం అని నన్ను అలా పరిచయం చేశాడు. తద్వారా నేను అలాగలా ప్రపంచానికి పరిచయం అయిపోయాను. అదే ఈవేళ దేవుని కృపలో 3 మందిరాలు, మొత్తం 4 కట్టాను. కిందన అయ్యగారికి చెప్పాను, నేను మొత్తం 4 మందిరాలు కట్టాను దేవుని మహాకృపలో. మహిమ కలుగునుగాక. వైజాగ్లో 4 మందిరాలు రిక్తునిగా వచ్చి కట్టడం అంటే అది మామూలు విషయము కాదు. అయితే నేను
మన ప్రక్కనే విజయనగరం సిమ్స్ బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు నన్ను ఆహ్వానించారు హార్వెస్ట్ ఫెస్టివల్కి. నేను బయలుదేరుతున్నాను అనమాట. మా పిల్లోడేమో స్కూల్కి బయలుదేరుతున్నాడు. మా ఆవిడ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు సాయంత్రం వరకు మరలా ఎప్పుడో 4:30కి 5 గంటలకు వస్తారని బోర్న్విటో, హార్లిక్సో, కాంప్లైనో ఏదో మొత్తానికి గెంజో కొడుగు ఏదో ఒకటి ఇచ్చేది. నేనేమో బయలుదేరుతున్నాను మీటింగ్కి. ఇలా విజయనగరం ఇదే దారిని వెళ్ళాలి కదా, బయలుదేరుతున్నాను. సామాన్యంగా నా మైకు, నా బైబిలు అన్నీ పట్టుకొని బ్యాగ్లో పెట్టి బయలుదేరుతున్నాను. మా చిన్నోడు అరుస్తున్నాడు అనమాట, మమ్మీ మిల్క్, మమ్మీ మిల్క్ అని. మా ఆవిడ ఎక్కడో కిచెన్ రూమ్లో ఉండిపోయింది, వినపడలేదు. 3-4 సార్లు అరిచిన తర్వాత నా దగ్గరికి వచ్చి అంటున్నాడు, డాడీ మమ్మీని మిల్క్ అడిగాను, మమ్మీ మిల్క్ ఇవ్వలేదు, మమ్మీ మీద ఒక కవిత్వం రాశాను ఆలకించన్నాడు. అంటే చదువు నానా అన్నాను. అంటే డాడీ జాగ్రత్తగా ఆలకించా, డాడీ మన ఇంట్లో ఉంది ఒక తెల్లని ఆవు, అది చాలా లావు, పాలు మాత్రం టైంకి రావు, రోజు దీనితో ఓ సావు అని రాశాడు. ఏటట, మన ఇంట్లో ఉందో తెల్లని ఆవు, అది చాలా లావు, పాలు మాత్రం టైంకి రావు, రోజు దీనితో సావు. అంటే మా ఆవిడ ఎక్కడ ఆలకించిందో పాము సేవలు వేసుకొని వచ్చి పలపలాసగా 4 పడచేసింది. పడేసినందుకు మళ్ళా ఎడుతూనే, డాడీ గులాబీ ముళ్ళు, మమ్మీ కళ్ళు, వెరీ డేంజరస్ డాడీ అని. ఇలా లాట్ ఆఫ్ ఫన్ అనేది మా చిన్నబ్బాయిని బట్టి ఉంటుంది. ఇప్పటికీ కూడా చాలా సరదాగా యాక్టివ్గా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది మా కుటుంబం యొక్క చరిత్ర. మనం ఒకే ఊరోళ్ళం కాబట్టి పెద్దగా డీటెయిల్స్ కూడా అవసరం లేదు. ఎందుకంటే మా ఇంటి అడ్రస్ కూడా 3-4 వీధులు తిరగాలి అన్నంత అవసరం లేదు. కేజీ చోపిగడి పక్కనే అంతే. అక్కడ డానియల్ పాస్ట్ గారు తెల్లగా మల్లెపూలాగా ఉంటారంటే ఎవరైనా చెప్తారు. మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఇందాక ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాం. వాక్యం చెప్పే ముందు మాట చెప్తానే, రవికుమార్ అయ్య గారు ఎప్పుడు 2 దగ్గులు తగ్గితే అప్పుడు నేను ముగించేస్తాను. దానికి ఇదే మనకు ఆనవాలు. మీరు అంటే దగ్గు వచ్చి కదా అయ్యారండి, వాక్యం ముగించమనడానికి స్పెషల్ దగ్గు ఉంటుంది. నాకైతే ఈ రాత్రి ప్రయాణం లేదు. నాకు ఎర్లీ మార్నింగే రేపు పిఠాపురం, ఎల్లుండేమో మూలస్థానం రావులపాలెం, ఆ తర్వాత శ్రీకాకుళం, పలాస, ఇలా సభలు ఉన్నాయి. తర్వాత హైదరాబాద్ తర్వాత నిజామాబాద్, తర్వాత నందిపేట అని మరలా నిజామాబాద్ అవతల ఇలా వరుసనే. తర్వాత చెన్నై. మొన్నే చెన్నై మాట్లాడొచ్చాను 2 రోజుల క్రితం. అయ్యగారు మొత్తం నా జాతకం అంతా చూస్తారు, నేను ఎక్కడెక్కడ తిరిగాను, ఏ ఊర్లు తిరుగుతున్నాను. మహిమ కలుగునుగాక. చదువుకున్నటువంటి వాక్య భాగంలో అబ్రహామునకు దేవుడు ప్రత్యక్షమై, ఇందాక చెల్లి ఒక మాట చదివారు, ఏమన్నారంటే, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా ఉండు, నాకును నీకును మధ్య నా నిబంధనను స్థిరపరిచి నిన్ను అత్యధికముగా దీవిస్తాను. చెప్పండి, అత్యధికముగా దీవిస్తాను. వినండి. రాత్రి దేవుడు తప్పనిసరిగా మాట్లాడతాడు. ఖచ్చితంగా ఈ 3 దినాల కంటే ఒక మహిమ కలిగిన వర్తమానాన్ని రాత్రి వినబోతున్నారు. ఆమెన్ చెబుదామా? తప్పనిసరిగా దేవుడు మీతో మాట్లాడతాడు. నేను 100 మంది ఉన్నా ఒకేలా మాట్లాడతాను, 2 ఉన్నా ఒకలా మాట్లాడతాను. మొన్న అయితే 9 లక్షల మందిలో మాట్లాడాను. 9 లక్షల మంది. హోసన్నా మినిస్ట్రీస్ కంటే ఎక్కువ వస్తారు బైబిల్ మిషన్ వాళ్ళు. నేను బైబిల్ మిషన్లో 4 బైబిల్ కాలేజ్ టీచర్గా పనిచేస్తున్నాను. నేను కేవలం ఇలా స్పీకర్గానే కాకుండా ఈరోజు కూడా యానం అయ్యగారు వాళ్ళ సొంతూరు యానం, అలాగే యానం దగ్గర కొయ్యేరు అయ్యారు, కుయ్యేరు పౌలు గారు అని అక్కడ టీచర్గా చేస్తున్నాను. తర్వాత అన్నవరం, తర్వాత భద్రాచలం, తర్వాత న్యూఢిల్లీలో నజాఫ్ గారు అని నేను దిగిన ఎయిర్పోర్ట్కి ఒక 3.5 కిలోమీటర్ దూరంలో మా బైబిల్ కాలేజ్ ఉంటుంది. ఇలా ఒక 4 బైబిల్ కాలేజీలో నేను టీచర్గా పనిచేస్తున్నాను. చూడండి, దేవుడు అబ్రహాముతో అంటున్న మాట, దేవుడెక్కడా, మానవుడెక్కడా? ఆయన మహిమ కలిగిన వాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. మనం ఎప్పుడు రాలిపోతామో తెలియని వారము. అబద్ధమా నిజమా? ఎప్పుడు రాలిపోతామో మనకే తెలీదు. అనుకుంటాం అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్నాను, అబ్బా అలాగ ఉన్నాను, ఇలా ఉన్నాను అని అనుకుంటాం, కానీ ఎప్పుడు ఎలాగుంటుందో ఎవరికి తెలీదు. అలాంటి మట్టి పురుగులమైనటువంటి మనతో దేవుడు ఏం చేస్తాడట, ఒక పెద్ద ప్రాజెక్ట్ నీకు అప్పచెప్తాను, ఒక పెద్ద ప్రాజెక్టే నీకు అప్పచెప్తాను. నేను నీతో ఒక నిబంధన చేస్తాను. ఏం చేస్తాను? ఒక నిబంధన చేస్తాను.
అయితే నీవు చేయవలసిన పని ఏంటంటే నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా ఉండాలి. అందరూ చెప్పండి ఈ మాట. ఎవరి సన్నిధిలో నడుచుచు? నేను నీకు ఆ పెద్ద ప్రాజెక్ట్ చెప్పాలంటే, ఆ ప్రణాళిక అంతా తెలియచేయాలంటే, నీకును నాకును మధ్య ఆ ఒడంబడిక, ఆ కమిట్మెంట్స్, లేక దాన్ని ఏమంటారండి, మన దేశ ప్రధానమంత్రి అవతల దేశానికి వెళ్ళినప్పుడు ఆ ప్రధానమంత్రి ఈ ప్రధానమంత్రి ఏం చేస్తారు? ఒడంబడిక చేసుకుంటారు. ఏంటండి? ట్రాన్సాక్షన్స్. మా వస్తువులు మీరు కొనాలి, మీ వస్తువులు మేం కొనాలి. ఆ ఒడంబడిక జరగాలి అంటే ఆయన అంటున్నాడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా ఉండు. వినండి, ఈ రాత్రి ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. నేను గ్రంథం అంతా చదివినప్పుడు, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 4 హానోకులు నాకు కనిపించారు. చెప్పండి, ఎంతమంది కనిపించారు? 4 హానోకులు నాకు కనిపించారు. ఈ రాత్రి ఆ 4 హానోకుల గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఆమేన్. జాగ్రత్తగా వినండి, అంతే. ఎంతసేపు విన్నా 10 నిమిషాలు అన్నట్టుగానే ఉంటుంది. జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మొదటి హానోకును గురించి మనం ధ్యానం చేద్దాం. ఆది కాండము 4వ అధ్యాయము 17వ వచనం. ఆది కాండము 4వ అధ్యాయం 17వ వచనం. ఆమె గర్భవతి అయి హానోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును పెట్టి హానోకు అని పేరు పెట్టాను. భూమి మీద మొట్టమొదటి హానోకు ఎవరయ్యా అంటే కయీను కుమారుడైన హానోకు. చెప్పండి అందరూ కూడా. ఒకవేళ ఇలాంటి పిల్లలు, ఇలాంటి మన ముందు కూర్చున్న యవ్వన బిడ్డలు లాంటి వాళ్ళు, పలానా డానియల్ అంకుల్ వచ్చారు జగదాంబ నుంచి అని పిల్లలు లాంటి వారు రాసుకోండి. పెద్దవారు లాంటి వారు అలా మీరు కూర్చొని వింటే చాలు, చక్కగా దేవుని వాక్యం మీ హృదయాంతరంగాల్లో అలా ఉండిపోద్ది. ఆమేన్. దాని గురించి ఏం టెన్షన్ పడక్కర్లేదు. జాగ్రత్తగా నేను వివరిస్తాను. ప్రభు ఎందుకు తీసుకొచ్చాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి చెప్పనా? నాకు మధ్యాహ్నం మరలా నాకు వేరే డేట్ వచ్చింది. అక్కడ స్పీకర్ రాలేదు. పిఠాపురం స్పీకర్ లేరు. ఆయన వచ్చేమని గోల. లేదండి రవికుమార్ అయ్యగారు అని ఆ దైవజనులకి చెప్పాను అంటే, అయ్యగారు ఏదోలాగా వైజాగ్లో బోల్డ్ మంది స్పీకర్లు ఉంటారు, మీరు వచ్చేయండి అన్న. నేను అన్నాను, ఎవడో అన్నాడట, నీ పెళ్ళి ఎలా ఉంటే ఉన్నాయి కానీ ముందు నా పెళ్ళికి రమ్మన్నాడట. అలా ఉందండి మీ పని. ఆ రవికుమార్ అనే దైవజనుడు ఎప్పుడూ నరహత్య చేసి ఉండడో, నన్ను మాత్రం చంపేస్తాడండి అన్నాను. అప్పటికే ఆయన ఆశ చావక, ఒకసారి అడగండి అయ్యారు, ప్లీజ్ అయ్యారు అంటే అయ్యగారికి ఫోన్ చేశాను. రవికుమార్ అయ్యగారు ఇలా రమ్మంటున్నారు, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి, నేను మరొక్కసారి వస్తానంటే మర్యాదగా సాయంత్రం 5 గంటలకు బయలుదేరి రండి అన్నారు. ఏమన్నారు? అలాంటి పప్పులు ఉడకో, అలాంటి కుక్కర్లు మా దగ్గర లేవు అని ఫోన్ పెట్టేశారు. మహిమ కలుగును గాక. అంటే ఈ రాత్రి నేను ఇక్కడికి రావటం ఎవరి చిత్తం అన్నమాట? దేవుని చిత్తం. ఆమేన్. బైబిల్ గ్రంథంలో మొదటి హానోకు ఎవరయ్యా అంటే ఆదాము మనమడు కయీను కుమారుడైన హానోకు. చెప్పండి, ఆదాము మనమడు కయీను కుమారుడైన హానోకు. జాగ్రత్తగా వినండి. ఈ కయీను గారికి చరిత్ర ఉంది, అతనికి పుట్టిన హానోకు గారికి చరిత్ర ఉంది. ఇంకా ఆదాము గురించి అయితే చెప్పవలసిన పని లేదు. ఈ కయీన్ అనే ఆయన తన కొడుకు పుట్టినప్పుడు ఒక ఊరే కట్టించేశాడట. చెప్పండి, ఏం చేశాడు? గట్టిగా మాట్లాడాలి. ఒక ఊరే కట్టించేశాడట. ఏమండి, నాకు తెలియక అడుగుతాను, దైవజనులు రవికుమార్ అయ్య గారు, వారి సతీమణి సిస్టర్ గారు ఈ ఇల్లు కట్టడానికి ఎన్ని కష్టాలు పడి ఉంటారో ప్రార్థన అయిన తర్వాత కూర్చుంటే చెప్తారు. గంటన్నర టైం పడుతుంది. ఒక ఇల్లు కట్టాలంటేనే ఒక జీవితకాలం పట్టేస్తుంది. చెప్పాలి, అబద్ధమా నిజమా? ఒక ఇల్లు కట్టాలంటే ఇల్లు కట్టి చూడు, పెళ్ళి చేసి చూడు, నీ స్థితి ఎటో తెలిసిపోద్ది.
వింటున్నారా? అలాంటిది తన కొడుకు పుట్టినప్పుడు ఒక ఊరే కట్టించేశాడట. ఊరు కట్టించి ఆ ఊరికి ఏమని పేరెట్టాడట? హానోకు అని పేరు పెట్టాడు. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, భూమి మీద మొట్టమొదటి ఊరి పేరు ఏం పేరు? హానోకు. అందరూ మాట్లాడండి. భూమి మీద మొట్టమొదటి ఊరి పేరు హానోకు. ఇప్పుడు ఈ హానోకు చెప్పుకోవచ్చు, నాకు చరిత్ర ఉంది. ఇప్పుడు ఈవేళ వచ్చేయండి, రాజీవ్ గాంధీ నగరు, ఇందిరాగాంధీ నగరు, జగనన్న కాలనీ, ఎన్టీఆర్ నగరు, జగజ్జీవన్ రావు నగరు, అల్లూరి సీతారామరాజు నగరు ఈ మధ్యలో వచ్చాయి. కానీ భూమి పుట్టినప్పుడే, భూమి మీద మానవుడు పుట్టినప్పుడే ఒక ఊరు కట్టబడింది. ఆ ఊరికి ఒక పేరు పెట్టబడింది. ఏం పేరు అది? హానోకు. అంటే ఈయన చెప్పుకోవచ్చు, మా నాన్నగారు నేను పుట్టినప్పుడే ఒక ఊరు కట్టించేశారు, ఆ ఊరికి నా పేరు పెట్టారు. వాళ్ళ నాన్నగారు చెప్పుకోవచ్చు, మా మా అబ్బాయి పుట్టినప్పుడు నేను ఒక ఊరు కట్టించేశాను, సామాన్యమైన విషయం కాదు అని చెప్పుకోవచ్చు. ఇంకా ఆదాము గురించి అయితే మనకు చెప్పవలసిన అవసరం లేదు. దేవునితో మాట్లాడినవాడు, దేవుడే మధ్యవర్తిగా ఉండి పెళ్లి చేసినవాడు, ఇవన్నీ కూడా జరిగినటువంటి మనందరికీ తెలిసిన విషయాలే. అంటే ఇప్పుడు చెప్పండి, మొదటి హానోకు గారికి వాళ్ళ నాన్నగారికి చరిత్ర ఉంది, ఆయనకి చరిత్ర ఉంది, వాళ్ళ తాతగారికి ఏముంది? చరిత్ర ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండవ హానోకు దగ్గరికి మనం వెళదాం. రెండవ హానోకు గారి దగ్గరికి మనం వెళదాం. ఆదికాండము 5వ అధ్యాయము 18వ వచనాన్ని చదవండి. ఆ ఆ ఆ దేవునికి మహిమ కలుగునుగాక. రెండవ హానోకు గారు ఎవరయ్యా అంటే ఏరేదు కుమారుడైన హానోకు. అందరూ చెప్పండి. పాపం సిస్టర్ గారు హీరోదు అంటున్నారు. ఒక అక్షరం తప్పు చదివితే చెల్లిలా బోలుడని అన్న. మొన్న నేను వరంగల్ సభల్లో హైదరాబాద్ యువతల, మళ్ళా ఈ వారంలోనే, ఈ నెక్స్ట్ అక్టోబర్ 3 అనుకుంటాను, మళ్ళీ అవే సభలు బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళకు ఒక 1500 నుంచి 2000 మంది ఉంటారు సంఘం. వాళ్ళ పాస్టర్ గారులే 6 పాస్టర్ గారులు. అయితే రోజుకు ఒక స్పీకర్ని పిలుస్తారు. ఫస్ట్ రోజేమో ఎడ్వర్డ్ విలియమ్స్ గారు మాట్లాడేసి వెళ్ళిపోయారు. రెండో రోజేమో జాన్ మంగాచార్యులు గారు మాట్లాడారు. మూడో రోజేమో నాకు ఇచ్చారు. బహిరంగ సభలు అనమాట, పెద్ద సభలో ఒక 4000 మంది ఎంతమంది ఉంటే, ఇలాంటి అమ్మాయిని, ఇదిగో ఈ కూతురు లాంటి బిడ్డని ఆ స్టేజ్ మీద కూర్చోబెట్టారు. నేను వాక్యం చెప్తూ అన్నాను, అమ్మ యోహాను సువార్త 15వ అధ్యాయం చదువు అమ్మా అన్నాను. ఆ పాప అంటుంది, ద్రాక్షావల్లిని నేను ఈగల మీరు అంటుంది. ఏంటంటుందండి? ద్రాక్షావల్లిని నేను ఈగల మీరు అంటుంది. నేను అన్నాను, ఈగలం కాదమ్మా తీగలం అన్నాను. ఆ పిల్ల అండం, ఆ పిల్ల ఏమో ద్రాక్షవల్లి అట, మనం అందరం ఈగలం అట. ఈగలం కాదమ్మా తీగలం అన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. మొన్న మధ్య 2 వారాల క్రితం మా చిన్నబ్బాయి బైబిల్ చదువుతా అంటున్నాడు, యెహోవా మోచేత్తో ఇట్లే నేను అంటున్నాడు. మోచేత్తో ఇట్లా అంటే మనం ఏముండం రాబాయ్, మోషేతో. స్తోత్రము కలుగును గాక. రెండవ హానోకు ఎవరయ్యా అంటే ఏరేదు కుమారుడైన హానోకు. మాట్లాడండి అందరూ కూడా. ఏరేదు కుమారుడైన హానోకు. నేను ఈ గ్రంథాన్ని చాలా తడిమి చూశాను. ఈ రెండవ హానోకు తండ్రి గారి గురించి ఏమైనా చరిత్ర ఉందేమో ఆయా సభల్లో కానీ మా సంఘంలో కానీ నేను ప్రసంగం చేసేటప్పుడు ఈయన గురించి ఏమైనా చరిత్ర ఉంటే చెప్పొచ్చు అని నేను స్టడీ చేస్తే ఎక్కడ ఆయనను గురించి ఎటువంటి చరిత్ర కనపడలే. పుట్టాడు, పెరిగాడు, పెద్దవాడయ్యాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, 962 ఏండ్లు బ్రతికి జాతిష్యో మరణం ధ్రువం, పుట్టినవాడు గిట్టక తప్పదు. ఏ చరిత్ర లేదండి. చెప్పండి, ఎటువంటి చరిత్ర లేదు. పుట్టాడు, పెరిగాడు, పెద్దవాడయ్యాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలుగా అన్నాడు, చచ్చిపోయాడు, అంతే. కొంతమందికి ఎటువంటి చరిత్ర ఉండదండి. చెప్పాలి, ఎటువంటి చరిత్ర ఉండదు.
అది జీవితం కాదు సార్. ఈ ఏరేదైన ఆయనకి ఎటువంటి చరిత్ర లేదండి. లేఖనాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎటువంటి చరిత్ర కూడా లేకుండానే పైపెచ్చు 962 ఇయర్స్ 962 సంవత్సరాలు బ్రతికాడు. మహిమ కలుగునగాక. గొప్పతనం ఏంటంటే మీ పాస్టర్ గారు నేను ఒకే బైబిల్ ట్రైనింగ్ అయ్యాం. అదే ఆశ్చర్యకరం. నేను లవ్ అండ్ కేరే, కాకపోతే నేను సీనియర్ని, అయ్యగారు ఏమో జూనియర్. నేను ఎప్పుడో యేసుప్రభు పుట్టినాను. మహిమ కలుగునగాక. చిన్న వయసులోనే దేవుని సేవకు వచ్చేసాను. అప్పట్లో జాన్ అంకుల్ ఉండేవారు. మా నాన్నగారు ఆత్మీయ తండ్రి ఆయన. మా నాన్నగారికి బాప్తీసం ఇచ్చినవాడు ఆయన, ఆత్మీయ తండ్రి గారు. జాన్ అంకుల్ చనిపోయారు కరోనా టైం, సెకండ్ కరోనా టైంలో చనిపోయారు. మహిమ కలుగునగాక. రెండవ హానోకు గారికి వాళ్ళ నాన్నగారికి ఎటువంటి చరిత్ర లేదు. మూడవ హానోకు దగ్గరికి మనం వెళదాం. ఆది కాండము 25వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి. ఆది కాండము 25వ అధ్యాయము 4వ వచనం. మిద్యాను కుమారుడైన హానోకు. చెప్పండి, మూడవ హానోకు ఎవరండి? అందరూ మాట్లాడాలి. మూడవ హానోకు ఎవరు? మిద్యాను కుమారుడైన హానోకు. మరొకసారి చదవండి సిస్టర్ ఆ మాట. చూడండి, అక్కడ హానోకు ఎవరి సంతతి వాడంట? మిద్యాను కుమారుడైనటువంటి హానోకు. మూడవ హానోకు ఎవరండి? మిద్యాను కుమారుడైన హానోకు. అందరూ మాట్లాడండి ఈ మాట. మిద్యాను కుమారుడైన హానోకు. ఈ మిద్యానీయులకి కూడా మంచి చరిత్ర ఉంది. చెప్పండి, మిద్యానీయులకి ఏముంది? అద్భుతమైన చరిత్ర ఉంది. అయ్యగారు ఎప్పుడన్నా పెళ్లి చేసేటప్పుడు పెళ్లికి ముందు ప్రధానానికి మిద్యాను యాజకుడైన ఇత్రో అంటే మోషే యొక్క మామగారు గురించి అయ్యగారు చాలాసార్లు ప్రస్తావించుంటారు. అంటే ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే మిద్యానీయుల్లో యాజకులు లేచారు. చెప్పండి, మిద్యానీయుల్లో ఎవరు లేచారు? యాజకులు లేచారు. మిద్యానీయుల్లో రాజులు లేచారు. మిద్యానీయుల్లో సైన్యాధిపతులు లేచారు. మిద్యానీయుల్లో యుద్ధవీరులు లేచారు. మిద్యానీయుల్లో సేనాధిపతులు, సహస్రాధిపతులు, ఇలా పేరుగాంచిన వారు మనం రాజుల గ్రంథం చదివితే అనేక మంది మిద్యానీయులు మనకు కనిపిస్తారు. అంటే మిద్యానీయులకి ఏముంది చెప్పండి? మూడవ హానోకు గారికి ఒక చరిత్ర ఉంది. చెప్పండి, మూడవ హానోకు గారికి ఏముంది? ఒక చరిత్ర ఉంది. ఆయన చెప్పొచ్చు, మా నాన్నగారికో చరిత్ర ఉంది, మా తాతలకో చరిత్ర ఉంది, మాకో చరిత్ర ఉంది. మా వంశములో నుండి యాజకులు లేచారు, మా వంశములో నుండి రాజులు లేచారు, మా వంశములో నుండి యుద్ధవీరులు లేచారు, మా వంశములో నుండి సైన్యాధిపతులు లేచారని చెప్పుకోవడానికి మిద్యానీయులకి ఏముందండి? ఒక చరిత్ర ఉంది. ఒక చరిత్ర ఉంది. నాలుగవ హానోకు దగ్గరికి మనం వెళదాం. ఆది కాండము 46వ అధ్యాయము 9వ వచనం. ఆది కాండము 46వ అధ్యాయము 9వ వచనం. చాలమ్మా, కొంచెం గట్టిగా చదివారా? నాకు మాత్రం వినబడుతుంది. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను కుమారులైన హానోకు. అందరూ చెప్పండి, 4వ హానోకు ఎవరు చెప్పండి? గట్టిగా చెప్పాలి. రూబేను కుమారుడైన హానోకు. అందరూ చెప్పాలి ఈ మాట. రూబేను కుమారుడైన హానోకు. జాగ్రత్తగా వినండి. చాలు బాబా, థ్యాంక్ యూ నా. 4వ హానోకు ఎవరయ్యా అంటే యాకోబు మనమడు రూబేను కుమారుడు. చెప్పండి, యాకోబు మనమడు రూబేను కుమారుడు. ఇప్పుడు 4వ హానోకు గారికి చరిత్ర ఉంది. చెప్పండి, 4వ హానోకు గారికి ఏముంది? చరిత్ర ఉంది. వాళ్ళ నాన్నగారికి చరిత్ర ఉంది. ఇంకా వాళ్ళ తాతయ్య అయినటువంటి యాకోబు గురించి అయితే చరిత్ర అంతా ఎంత కాదు. 4వ హానోకు వాళ్ళ తాతగారు యాకోబు పరలోకపు నిచ్చెనను చూచినవాడు, పరలోకం వెళ్ళే లిఫ్టును చూచినవాడు,
దేవదూతల్ని చూచినవాడు, ఆకాశము నుండి భూమి మీదకి దేవుని దూతలు రావటం చూశాడు, భూమి మీద నుండి దేవుని దూతలు నిచ్చెనకు పైగా ఎక్కటం చూశాడు. కన్నీరు విడిచి ప్రభువుని బ్రతిమాలుకొన్నాడు. దేవునితో పోరాడి గెలిచినవాడు, తన పేరును ఇశ్రాయేలుగా మార్చుకొనినవాడు. ఇలా చెప్పుకుంటూ పోతే తాను తెచ్చుకున్న తైలముతో ఆ రాయి మీద నూనె పోసి, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని చెప్పి మొట్టమొదటి మందిరానికి పునాది వేసినవాడు యాకోబు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా ప్రతి అధ్యాయములో యాకోబు కనిపిస్తూనే ఉంటాడు. ఇశ్రాయేలుగా, యాకోబుగా, వంశాఫలంగా మనకి ఆ వంశపారపర్యంగా వచ్చినటువంటి ప్రతి అణువణువును కూడా ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కనిపిస్తాడు. అంటే ఇప్పుడు చెప్పండి, 4వ హానోకు వాళ్ళ తాతగారికి ఏముంది చెప్పాలి? అద్భుతమైన చరిత్ర ఉంది. వాళ్ళ నాన్నగారు గోత్రకర్తలలో ప్రధాన గోత్రకర్త. యాకోబుకి ఎంతమంది కుమారులు పుట్టారు? 12 మంది కుమారులు పుట్టారు. చెప్పండి, ఎంతమంది పుట్టారు? 12 మంది కుమారులు పుట్టారు. 12 మందిలో మొదటివారు ఎవరు? రూబేను కదా. రూబేను, సిమియోను, ఇస్సాకారు, నఫ్తాలి, దాను, యోదా. 11వ వాడేమో యోసేపు, 12వ వాడేమో బెన్యామీను. మనకు తెలియని విషయమా? జగమెరిగిన బ్రాహ్మణకి జంజమేళ, మహిమ కలుగునుగాక. మనకి 12 మంది తెలుసు, వాళ్ళ చరిత్రలు కూడా మనకు విదితమే. చాలామంది రూబేను ఏమనుకుంటారంటే కోపగొట్టుడేమో అనుకుంటారు. కాదు 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 కాదు. రూబేను అంటే కనికరము కలిగినవాడు. చెప్పండి, ఏం కలిగినవాడు? కనికరము కలిగినవాడు. యోసేపు బ్రతకటానికి మూలకారకుడు. వంశావళుల్లో గోత్రకర్తలలో ప్రధాన గోత్రకర్త. అంటే ఇప్పుడు మనం చెప్పుకోవాలి అని అనుకుంటే 4వ హానోకు గారికి చరిత్ర ఉంది, వాళ్ళ నాన్నగారికి చరిత్ర ఉంది, వాళ్ళ తాతగారికి కూడా ఏముంది? చరిత్ర ఉంది. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా స్తోత్రం చెప్పండి. 4వ హానోకు గారికి ఏముందండి? చరిత్ర ఉంది. వాళ్ళ తాతగారికి, వారి తండ్రి గారికి చరిత్ర ఉంది. అంటే ఇప్పుడు 4 హానోకుల గురించి బహు వివరంగా చెప్పుకున్నాం. మొదటి హానోకు గారికి చరిత్ర ఉంది, 3వ హానోకు గారికి చరిత్ర ఉంది, వాళ్ళ తండ్రులకి తాతలకి చరిత్ర ఉంది, 4వ హానోకు గారు కూడా చరిత్ర ఉంది. పురుగులన్నీ నా నోట్లోకి వచ్చేస్తున్నాయి, మహిమ కలుగునుగాక. విటమిన్స్ తక్కువయేమో. స్తోత్రం చెప్పండి. మొన్న ఎక్కడో మీటింగ్స్లో ఓన్లీ పురుగులే తిన్నానండి. మహిమ కలుగునుగాక. వింటున్నారా దైవ జనాంగమా? ఎటొచ్చి 2వ హానోకు వాళ్ళ తండ్రి గారికి ఎటువంటి చరిత్ర చెప్పాలి? ఎటువంటి చరిత్ర లేదు. ఏరేదికి ఎటువంటి చరిత్ర లేదండి. 2వ హానోకు గారి తండ్రి గారికి ఎటువంటి చరిత్ర లేదు. కానీ అయితే మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 2వ హానోకు వాళ్ళ తండ్రి గారు అయినటువంటి ఏరోదు ఉన్నాడు కదా, ఆయనకు కుమారుడు పుట్టాడు, ఆయన పేరు హానోకు. ఈ హానోకును గురించి ఒక్కసారి మనం ధ్యానం చేద్దామా? అదే ఆది కాండము 5వ అధ్యాయము 20-21 వచనాలు చదివి పెట్టండి. స్లోగా చదువు చల్లిలా, నేనేమి కంగారు పెట్టను. హానోకు మెతూషలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఒకసారి చేతులు పైకెత్తి స్తోత్రం చెబుదామా? గట్టిగా స్తోత్రం చెబుదామా? బలో క్రీస్తు మహారాజుకి. ఆలకించండి, వినండి. రాత్రి ఈ 2వ హానోకు తండ్రి గారైనటువంటి ఏరేదు గారికి ఎటువంటి చరిత్ర లేదు, కానీ ఆయనకు పుట్టినటువంటి హానోకు గారి గురించి మాత్రం ఒక విషయం 21వ వచనంలో పొందుపరిచాడు. ఏంటయ్యా అంటే, హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. అందరూ ఒకసారి ఇటువైపు చూడండి, బైబిల్ చదివే వ్యక్తి తప్ప, లేకపోతే నా వైపే చూడండి.
ఆ 21వ వచనంలో ఏమన్నాడంటే, అందరూ చూడండి ఇటువైపు, సేవకులు కూడా నా వైపు దృష్టి కేంద్రీకరించండి, బాబువాళ్ళు కూడా. బైబిల్లో అతని కాలాన్ని దేవుడు 2 భాగాలుగా చేశాడు. చెప్పండి, అతని కాలాన్ని దేవుడు 2 భాగాలుగా చేశాడు. ఏమన్నందంటే 21వ వచనంలో 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను అని ఉంది ఒక సపరేట్గా. తర్వాత ఏమనుందంటే, మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అని ఉంది. దేవుడు అతని జీవితాన్ని ఎన్ని భాగాలు చేశాడు? 2 భాగాలు చేశాడు. అదేంటి? అక్కడ పిల్లల్ని కన్నాడు, ఇక్కడ పిల్లల్ని కన్నాడు కదా. అక్కడేమో 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను అని ఉంది. ఆ తర్వాత ఏమనుంది? మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అని ఉంది. దేవుడు అతని జీవిత కాలాన్ని 2 భాగాలు చేశాడు. మీకు తెలుసా బిడ్డలారా? ఈ రాత్రి దయచేసి ఈ మాట వినండి. ప్రతి వాని కాలాన్ని దేవుడు 2 భాగాలుగా విభజిస్తాడు. చెప్పండి, ప్రతి వారి కాలాన్ని దేవుడు 2 భాగాలుగా విభజిస్తాడు. 2 భాగాలుగా విభజిస్తాడు. ఒకటి, లోకముతో బ్రతికిన సంవత్సరములు, దేవునితో నడిచిన సంవత్సరాలు. మరొకసారి చెప్పండి, లోకముతో నడిచిన సంవత్సరములు, వన్స్ అగైన్, దేవునితో నడిచిన సంవత్సరాలు. ప్రతి వాని జీవిత కాలాన్ని దేవుడు టోటల్గా ఆయన క్రోడీకరిస్తాడు. ప్రతి వారి జీవితాన్ని కూడా దేవుడు లెక్క కడతాడు. అదే మనం బాగా ఆ లేఖనాన్ని మనం ఆలోచన చేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఒక విషయం నాకు అర్థమైంది. ప్రతి ఒక్కరు కూడా ఆ కాలంలో 900, వాళ్ళ నాన్నగారేమో 962, ఆయనకు పుట్టిన కొడుకేమో మెతూషెల 969, వాళ్ళ పితరుడైనటువంటి ఆదామేమో 940కి పైనే. ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ 900, 900, 960, 930, 940. ఈయన ఒక్కడే ఎంతకాలం బ్రతికాడు? 365 సంవత్సరాలు బ్రతికాడు. ఇప్పుడు చెప్పండి, ఆ కాలంలో 1000 సంవత్సరాలు బ్రతికి 365 సంవత్సరాలు బ్రతకడం అంటే తక్కువ కాలం బ్రతికాడా, ఎక్కువ కాలం బ్రతికాడా? మీకు ఇంకో మాట చెప్తాను. ఈ కాలంలో 100 సంవత్సరాలు బ్రతకడం అంటే గొప్పే. ఈ కాలంలో చెప్పాలి, 100 సంవత్సరాలు బతికితే ఇలాంటి పిల్లలు అంటారు, మా తాత సెంచరీ కొట్టాడురా, మా మామ సెంచరీ కొట్టింది అంటారు కదా. అలాంటిది 35 సంవత్సరాల వయసులో చచ్చిపోతే ఏమంటాం? రవికుమార్ అయ్య గారు, నేను, మీరు, ఎవరో ఒకరు అక్కడికి వెళ్ళినప్పుడు ఏమంటారు? అరే కనీసం పిల్లలకి పెళ్ళి అయినా కాలేదు, పెద్దోడికి ఉద్యోగం వచ్చేసినా బాగుండండి, తల్లిని పెంచడానికి ఏదో ఆధారం ఉన్ను, చదువుతున్న వయసు, ఎదుగుతున్న వయసు, నడుస్తున్న వయసు, ఆడుకుంటున్న వయసులో తండ్రి చచ్చిపోయాడే అంట. అంటే మనం ఈ కాలాన్ని బట్టి కానీ లెక్కేస్తే, ఏరేదు కుమారుడైన హానోకు 36.5 సంవత్సరాలు బ్రతికాడండి. 36.5 అంటే మంచి లేత వయసులో చనిపోయినట్లు లెక్క. ఆ కాలంలో అందరూ 1000 సంవత్సరాలు బ్రతికితే, ఈ కాలంలో అందరూ 100 సంవత్సరాలు బ్రతుకుతున్నారు. అంటే ఆ కాలాన్ని బట్టి మనం లెక్కేసుకుంటే ఈ కాలంలో 36.5 సంవత్సరాలు బ్రతికాడు. చాలా తక్కువ కాలం బ్రతికాడు, చాలా తక్కువ కాలం బ్రతికాడు. అందరూ 1000 సంవత్సరాలు బ్రతికితే. కానీ బిడ్డలారా, 365 సంవత్సరాలే బ్రతికిన 65 సంవత్సరాలే లోకంతో ఉన్నాడు. అందరూ చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? ఓన్లీ 65 సంవత్సరాలే లోకంతో ఉన్నాడు. 300 ఏండ్లు ఎవరితో నడిచాడు? అంటే తక్కువేమో లోకంతో ఉన్నాడు, ఎక్కువేమో దేవునితో నడిచాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. తక్కువ లోకంతో బ్రతికాడు, ఎక్కువ దేవునితో నడిచాడు. మీకు ఒక విషయం చెప్తాను. అందువలన జరిగిన విషయం ఏంటి తెలుసా? అందరి రికార్డులను తన పాదాల కింద పెట్టేసుకున్నాడు. ఈయన ఒక్కడే నెంబర్ 1గా ఉన్నాడు. అన్ని యుగములలోనూ, అన్ని తరములలోనూ, అన్ని తరముల భూమి మీద ఎన్ని వేవేల కోట్ల మంది, లక్షల కోట్ల మంది ప్రజలు వచ్చినా హానోకును మించిన వారు ఎవరు కూడా ఉండరు. హానోకును మించిన వారు ఎవరు ఉండరు. ఈ కాలంలో ఎవడో 300 సంవత్సరాలు బ్రతకడం ఏంటండి? అంతా మొత్తం ఈ మధ్యకాలంలో అయితే మా చిన్నబ్బాయి ముండోడు అని చెప్పాను కదా, ఆయనతో చదువుకున్న పిల్లలందరూ చచ్చిపోతున్నారు. మా చిన్నోడికి 18 సంవత్సరాలు ఇప్పుడు.
ఆయనతో నిన్న కాక మొన్న ఒక కుర్రోడు ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు ఒకడు చచ్చిపోయాడు. ఇప్పుడు మా చిన్నోడు బైబిల్ కాలేజీలో ఉన్నాడు, కేరళలో తిరువల్ల అని అక్కడ ఉన్నాడు. డాడీ ఇంకా నేను ఇక్కడ ఉండను డాడీ, వెళ్ళిపోతాను బైబిల్ కాలేజ్ కానీ వెళ్ళిపోయాడు. ఇప్పుడు 6 నెలలు ఎంత అవుతుంది వెళ్ళి, మహిమ కలుగును గాక. వింటున్నారా బిడ్డలారా? ఈ కాలంలో లైఫ్ టైం స్పాన్ చాలా తక్కువైపోయింది. ఆ కాలంలో ఎక్కువ బ్రతికేవారు. ఆ కాలాన్ని బట్టి పోలిస్తే హానోకు చాలా తక్కువ బ్రతికాడు. ఆ తక్కువ బ్రతికిన దాంట్లోనే ఎక్కువగా దేవునితో నడిచాడు. నడవటంలో కూడా మరలా 4 రకాలుగా నడిచాడు. చెప్పండి, ఎన్ని రకాలుగా నడిచాడు? గట్టిగా చెప్పాలి, ఎన్ని రకాలుగా నడిచాడు? ఈవేళ ఎంతమంది హానోకుల గురించి చెప్పుకున్నాం? 4 హానోకుల గురించి. చెప్పండి, ఎంతమంది హానోకులు? 4 హానోకులు. మొదటి హానోకు ఆదాము మనమడు కయీను కుమారుడైన హానోకు, ఆదికాండములో 4వ అధ్యాయములో 17వ వచనంలో. రెండవ హానోకు ఆదికాండములో 5వ అధ్యాయములో 18వ వచనంలో ఏరేదు కుమారుడైన హానోకు గురించి చెప్పుకున్నాం. మూడవ హానోకు ఎవరు? మిద్యాను కుమారుడైన హానోకు అని ఆదికాండములో 25వ అధ్యాయము 4వ వచనంలో చెప్పుకున్నాం. అలాగే 4వ హానోకు ఎవరు? రూబేను కుమారుడు యాకోబు మనవడైనటువంటి హానోకు, ఆదికాండములో 46వ అధ్యాయములో 9వ వచనంలో చెప్పుకున్నాం. ఈ ముగ్గురికి చరిత్రలు ఉన్నాయి కానీ ఏరేదుకి ఎటువంటి చరిత్ర లేదు. ఆయనకు కొడుకు పుట్టాడు, ఆయనకున్న చరిత్ర అంతా ఇంత కాదు అని చెప్పుకుంటున్నాం. అని చెప్పుకుంటూ ఈ 300 సంవత్సరాలు నడుస్తూ మరలా ఎన్ని రకాలుగా నడిచాడని చెప్పాను? 4 రకాలుగా నడిచాడు. అందరూ చెప్పాలి, ఎన్ని రకాలుగా నడిచాడు? వన్స్ అగైన్ మళ్ళీ చూపించండి అందరూ. 4 రకాలుగా నడిచాడు. నేను ఒక్కొక్క మాట ఈ అమృతం లాంటి వర్తమానం వివరించి నిజంగా ఒక్క మాట చెప్తాను ప్రియ దేవుని బిడ్డలారా. మీ చర్చ్ పేరు కూడా నాకు బేతని కదా, నేను పుట్టిందే ఇందులో, మహిమ కలుగును గాక, చదువుకున్నదే ఇందులో. అయితే ఒక మాట మాత్రం నిజం, ఈ వర్తమానం కానీ నీ జీవితంలో పాటిస్తే ఖచ్చితంగా దేవుని రాజ్యం మీదే. గట్టిగా చెప్పండి, ఖచ్చితంగా. ఈ 4 మాటలు నేను అయిన తర్వాత కానీ తప్పనిసరిగా ఈ మాటలన్నీ హృదయంలో భద్రపరిచేసుకొని ఈ ఒక్క వర్తమానం నీ జీవితంలో పాటించావా, డెఫినెట్గా నువ్వు విన్ అయినట్టే, గెలిచేసినట్టే, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే ఆయన మనకు ఒక మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు. వాళ్ళ తండ్రి గారికి ఎటువంటి పేరు ప్రఖ్యాతులు లేకపోయినా మిగతా వారందరికీ, తండ్రులకి, తాతలకి అద్భుతమైన చరిత్రలు ఉన్న అందరి చరిత్రలు తొంగలు తొక్కి నేనొక్కడనే గెలిచాను అని చెప్పి అన్ని తరాలలోనూ గెలవటానికి కారణాలు ఎన్ని చెప్పాను? 4 కారణాలు. ఒక్కొక్కటిగా మనం చూద్దామా ఈ రాత్రి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ హానోకు 4 రకాలుగా నడిచాడు అన్నాను కదా, అందులో మొట్టమొదటిగా ఎలా నడిచాడు చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదవండి. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనిపోబడెను. ఓసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హానోకు విశ్వాసమును బట్టి మరణము చూడకుండా కొనిపోబడెను. అందరూ చెప్పండి, దేనిని బట్టి? గట్టిగా చెప్పాలి, దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి. అందరూ చెప్పండి ఈ మాట. అంటే హానోకు, ఈ ఏరేదు కుమారుడైన హానోకులో ఉన్న మొట్టమొదటిది ఏంటండి? విశ్వాసము గలవాడు. రాసుకోండి పిల్లలు. నేను ఇందాక చెప్పాను, నేను కేవలం ప్రసంగికుడినే కాక మంచి టీచర్ని. అయ్యగారు సిస్టర్ గారు ఎప్పుడన్నా మా ఇంటికి వచ్చినప్పుడు పెద్ద పెద్ద షీల్డ్లు ఉంటాయి. బైబిల్ కాలేజ్ టీచర్గా ఫస్ట్ గెలుచుకున్నమాట అవార్డులు. ఇలా ఒక్కొక్క వివరణ ఇస్తూ ఉంటానని. ఒకటి చెప్పండి, ఈ హానోకులో ఉన్న మొట్టమొదటి విశేషం ఏంటండి? విశ్వాసము గలవాడు. విశ్వాసము గలవాడు వానికి జరిగే విశేషం ఏంటి తెలుసా? 2వ మరణము చూడకుండా కొనిపోబడతాడు. ఆమేన్. బైబిల్ అంటాడు హానోకు, చదవండి మరొకసారి ఆ మాట. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనిపోబడెను. దేనిని బట్టి కొనిపోబడ్డాడు? మరణము చూడకుండా దేనిని బట్టి కొనిపోబడ్డాడు? విశ్వాసము గలవాడు. అందరూ చెప్పండి, ఏం కలిగిన వాడు? గట్టిగా మాట్లాడాలి. విశ్వాసము గలవాడు. ఇక్కడ కూర్చున్న వారిని ఎవరైనా అడిగితే విశ్వాసం అంటే ఏంటండి అని నేను అడిగాను అనుకోండి, చాలామంది విశ్వాసం
అంతే. విశ్వాసం అంటే కొంతమంది అంటారు, విశ్వాసం అనగా నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి దృశ్యమై ఉన్నవనుటకు రుజువునై ఉందండి, అంతేనండి అంటారు. వింటున్నారా? ఒక్కసారి ఈ మాట వినండి. విశ్వాసము అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన నన్ను చూస్తున్నాడు, ఆయన నన్ను గమనిస్తున్నాడు. నేను ఆకాశమునకెక్కినను, అక్కడను నీవు ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, అక్కడను నీవు ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని ఆర్కే బీచ్ దగ్గర వైఎంసీఏ దగ్గర సబ్మెరీన్ ఉంది, అది సముద్రపు లోపల ఉంటుంది. మా మామగారు అందులోనే జాబ్ చేసేవారు. మా మామగారు అందులోనే జాబ్ చేసేవారు అనమాట, సబ్మెరీన్లో. ఏంటండి విశ్వాసం అంటే అర్థం ఏంటంటే అన్నాడు, నేను ఆకాశమునకు ఎక్కినను, అక్కడను నీవు ఉన్నావు. నేను పాతాళమందు పండుకున్న చీకట్లో ఉండిపోయినా ఎవ్వరూ చూడటం లేదు అని దాక్కుని ఉన్నా నీవు నన్ను చూస్తున్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సబ్మెరీన్లో దాక్కున్నా, అక్కడను నీవు నన్ను గమనిస్తున్నావు. ఆయన చూచువాడు అని గమనించాలి, ఆయన గమనిస్తున్నాడు అని గమనించాలి. ఈ రోజుల్లో చాలామంది ఏమనుకుంటున్నా తెలుసా? యెహోవా నన్ను చూచటలేదు, యెహోవా ఎవడని వారు అనుకొనుచున్నారు. ఇదిగో అట్టివారే బుద్ధిహీనులు. ఆయన నన్ను చూస్తున్నాడు. విశ్వాసం అంటే అర్థం ఏంటి అనుకుంటున్నారు? ఆయన నన్ను చూస్తున్నాడు. నా నడక, నా పడక, నా చూపు, నా భాష, నా ప్రవర్తన అన్నీ కూడా ఆయన చూస్తున్నాడు. వింటున్నారు దైవ జనాంగమా? చాలామంది అనుకుంటారు చూడటం లేదు. కొంతమంది మందిరానికి వచ్చి ఫోన్లు పట్టుకుంటారు, సోది కబుర్లు చెప్పుకుంటారు, ఇటు అటు తిరుగుతూ ఉంటారు. కొంతమంది నేను గమనిస్తూ ఉంటాను. కొన్ని కోట్ల మంది కదా, నాకు సంవత్సరానికి కొన్ని కోట్ల మంది నాకు తారసపడతారు. 32 సంవత్సరాలు ఈ లోకం తెలియకముందే ఆప్ అండ్ వేసుకొని బైబిల్ ట్రైనింగ్కి వచ్చాను నేను. ఈ లోకం తెలియకముందే నేను సేవలోకి వచ్చాను. ఇప్పుడు నా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, ఇంత పిల్లలు అయిపోయారు. ఈ ముగ్గురు అన్నంత పిల్లలు ఉన్నారు నాకు. మహిమ కలుగునుగాక. వింటున్నారా దైవ జనాంగమా? వింటున్నారా దేవుని? ఆయన నన్ను చూస్తున్నాడు, ఆయన నన్ను గమనిస్తున్నాడు, ఆయన నన్ను పరిశీలన చేస్తాడు, ఆయన నన్ను లెక్క అడుగుతాడు. చెప్పండి, ఆయన మనల్ని ఏం అడుగుతాడు? లెక్క అడుగుతాడు. చాలాసార్లు మా మిస్సెస్ అన్నది, నేను ఈరోజు ఈ వర్తమానం కూడా ఫార్వర్డ్ చేస్తాను మా మిస్సెస్కి. చాలాసార్లు అన్నది, ఏమయ్యా మనకి సంపాదన తక్కువ, సంఘాలు ఏమన్నా తక్కువ, 10 ఏసీలు ఉన్నాయ్యా, మన ఇంటికి వచ్చే గెస్టులకు ఒక ఏసీ, మన ఇంట్లో నిండా ఏసీ, మన చర్చిల నిండా ఏసీలు, చక్కగా ఆఫీస్ రూమ్లో కూర్చుంటే కాలు మీద కాలు వేసుకొని గడిచిపోతుంది కదా. ఎందుకయ్యా ఎండకి ఎండుతున్నావు, వర్షానికి తడుస్తున్నావు, చలికి వణుకుతున్నావు, ఎందుకు ఈ శ్రమ అన్న, ఎందుకు అలా నిద్రలేని రాత్రులు ప్రయాణాలు చేస్తావు, ఎందుకు? ఎంత భయంకరమైన ప్రయాణాలు చేస్తానంటే, నాకు తెలిసి నాలా ట్రావెల్ చేసే వాళ్ళు తక్కువ మంది కనపడతారు. 1,000,000 మందిలో 1-2 కనపడతారు. అన్ని ట్రావెల్స్ చేస్తూ ఉంటాను, అన్ని ప్రయాణాలు చేస్తాను. నేను అంటాను, దివ్య, దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. నిజమే, సంఘం ఉంది కదా అని ఇంటి దగ్గరే ఉంటే ప్రయోజనం ఏమీ లేదు. నా పరుగును చూస్తున్నాడు, నా ప్రయాసను చూస్తున్నాడు. నేను ఈ ప్రయాణాల్లో, ఇన్ని లక్షల ప్రయాణాల్లో నేను ఎక్కడ రాలిపోయినా నేను దేవుని రాజ్యం వెళ్తాను. స్తోత్రం చెప్పండి. నేను దేవుని రాజ్యం వెళ్ళేసరికి దేవదూతలన్నీ లేచి నిలబడి చప్పట్లు కొడతాయి. ఏం బ్రతికేవయ్యా ప్రభు కోసం, ఏం బ్రతికేవయ్యా, ఏం పరిగెత్తేవయ్యా, మేము చేయవలసిన పరిచర్య నువ్వు చేసేవయ్యా, నిద్రపోకుండా రాత్రి అనక పగలనక ఎండనక వాననక పరిగెట్టేవయ్యా అంటాయి. నేను అంటాను, దివ్య, నువ్వు పిల్లలు కూడా నమ్మకమైన సేవ చేయండి, నాలా పరిగెత్తండి దేవుని కోసం అంటాను. అలా పరిగెడుతున్నాను కాబట్టి అలా చెప్పగలను. వింటున్నారు ఈ మాట? దేవుడు మనల్ని చూస్తున్నాడు, దానిని ఏమంటారో తెలుసా? విశ్వాసము. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి, విశ్వాసం. విశ్వాసం అంటే అలా ఉండిపోవడం కాదు. ఆయన నన్ను చూస్తున్నాడు, ఆయన నన్ను గమనిస్తున్నాడు, ఆయన నన్ను లెక్క అడుగుతాడు. చాలామంది అంటారు, రవికుమారయ్య గారు, ఈ లోకంలోనికి వచ్చాం, వట్టి చేతులతో వచ్చాం, వట్టి చేతులతో వెళ్ళిపోతామంటారు. అది లోకస్తుల మాట. లోకస్తుల మాట అండి. వట్టి చేతులతో వచ్చాం, వట్టి చేతులతో పోతాం. మొదటి స్నానం మనకి తెలియదు, చివరి స్నానం మనకి తెలియదు, మనం ఏం పట్టుకెళ్ళాం అంటారు ఈ లోకంలో ఉన్నవారు. కానీ ఒక్క మాట మాత్రం క్రైస్తవుడు గమనించాలి, రావడం వట్టి చేతులతో వచ్చే కానీ వెళ్ళడం మాత్రం వట్టి చేతులతో వెళ్ళకూడదు. చెప్పండి, మంచి క్రియలను
మన వెంట పెట్టుకొని వెళ్ళాలి. మనందరికీ తెలుసు, ప్రకటన గ్రంథంలో 14:13 నిజమే, వారి క్రియలు వారి వెంట వెళ్ళును. అందరూ చెప్పండి, వారి క్రియలు వారి వెంట వెళ్ళును. నేను ఇంత పరిగెట్టి ఇంత ప్రయాసపడి దైవజనుడు ఇంత పరిచర్య చేస్తున్నాడంటే అవన్నీ కూడా వెనకాల వెళ్తాయి. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. వింటున్నారు? విశ్వాసం అంటే అర్థం ఏంటంటే, నేను నమ్ముకున్న దేవుడు నన్ను రెండవ మరణము నుండి తప్పించువాడు. చెప్పండి, నన్ను రెండవ మరణము నుండి తప్పించువాడు. అందుకే బైబిల్ అంటాడు, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనిపోబడెను. మరణము చూడకుండా కొనిపోబడ్డాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనిపోబడ్డాడు. ఈ రాత్రి కుడి వచ్చిన దైవజనాంగమా, మనలో విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఏంటంటే, నా కన్నీరు చూస్తున్నాడు, నా బాధలు చూస్తున్నాడు, నా పరుగు చూస్తున్నాడు, నా ప్రయాస, నేను దేవుని కొరకు ఎలా నిలబడ్డానో అన్నీ కూడా ఆయన చూస్తున్నాడు. ఆమెన్. గట్టిగా చెప్పండి ఆమెన్. అంటే ఇప్పుడు హానోకు తండ్రికి ఎటువంటి పేరు లేదు, కానీ అతనికి పుట్టినటువంటి హానోకు తక్కువ రోజులే బ్రతికాడు, తక్కువ సంవత్సరాలు బ్రతికాడు. ఆ బ్రతికిన 365 సంవత్సరాల్లో 65 సంవత్సరాలు లోకంతో బ్రతికాడు, 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. నడుస్తూ మళ్ళీ ఎన్ని రకాలుగా నడిచాడు? 4 రకాలుగా నడిచాడు. అందరూ చెప్పండి, ఎన్ని రకాలుగా నడిచాడు? 4 రకాలుగా నడిచాడు. 4 రకాలుగా నడిచాడు. మొదటిది ఎలా నడిచాడట? విశ్వాసముగా నడిచాడు. అందరూ చెప్పండి, ఎలా నడిచాడు? నువ్వు దేవుని సన్నిధిలో ఎలా నడాలి? గట్టిగా చెప్పాలి, ఎలా నడాలి? ఏదో ఏదో వస్తునమ్మా రామశిలక, పోతినమ్మా రామశిలక అన్నట్టుగా ఉండకూడదు. అలా ఉండకూడదు. విశ్వాసముతో రావాలి. నా ముందు ఇద్దరున్నా కూడా నేను అలాగే బలమైన ప్రసంగం చేస్తాను. కొన్నిసార్లు నా ముందు 20,000 మంది, 30,000 మంది, 5,000 మంది, 1,000 మంది ఎవ్రీ డే తగులుతూ ఉంటారు. కొన్నిసార్లు 100, కొన్నిసార్లు 150, కొన్నిసార్లు 70, కొన్నిసార్లు ఇలా తగులుతారు. ఇద్దరున్నా నేను అలాగే ప్రసంగం చేస్తాను. 2 లక్షల మంది ఉన్నా నేను అలాగే ప్రసంగం చేస్తాను. ఆమేన్. ఎందుకంటే ఎలా నడాలి? మనం విశ్వాసముగా నడాలి. అందరూ చెప్పండి, ఎలా నడాలి? విశ్వాసము కలిగి నడాలి. ఆమేన్, ఆమేన్ చెప్పండి. రెండవదిగా ఎలా నడిచాడో చూద్దాం. దయచేసి అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:5 అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను. దేవునికి మహిమ కలుగునగాక. మీరెవ్వరూ తిరగేక ముందే ఆ అమ్మాయి రెడీగా వాక్యం పట్టుకొని సిద్ధంగా ఉంది. రెండవదిగా ఎలా బ్రతికేడయ్యా అంటే, దేవునికి ఇష్టుడై ఉండెను. అందరూ చెప్పండి, దేవునికి ఎలాగున్నాడంట? గట్టిగా చెప్పాలి ఈ మాట. అతడు కొనిపోబడక మునుపు. ఏమని చదివామమ్మా? అతడు కొనిపోబడక మునుపు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ చెప్పండి, మనం ఏదో ఒకరోజు కొనిపోబడతామా, ఇలాగే దొమ్మడి దొక్కులాగా ఉండిపోతామా? లేదండి అయ్యగారు, నేను ఇలాగే ఉండిపోతాను అని చెప్పగలరండి మీ సంఘం వాళ్ళు ఎవరైనా? లేదండి అలాగే ఉండిపోతామండి, తరతరాలకి యుగాలకి అలాగే ఉండిపోతాము అనగలరా? మహిమ కలుగునుగాక. ఏంటండి, రవికుమార్ అయ్య గారిని సిస్టర్ గారిని కిందకి వెళ్ళిన తర్వాత అడిగితే, అయ్యగారండి పిల్లలు పుట్టినట్టే ఉన్నారు, ఎదిగారు, పెద్దోళ్ళు అయిపోయారు, అప్పుడు మా ఇంటి కోడలు కూడా వచ్చేసింది అయ్యగారు అంటారు. మన కళ్ళ ముందే పిల్లలు ఎదిగిపోతారు. ఇంకా ఆడపిల్ల అయితే చెప్పక్కర్లేదు, ఆడపిల్ల కోడిపిల్ల జమ్మని ఎదిగిపోతారు. మహిమ కలుగునుగాక. వింటున్నారండి? బైబిల్ గ్రంథంలో అంటున్నాడు, అతడు కొనిపోబడక మునుపు. అందరూ చెప్పండి, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడిగా బ్రతికాడట. ఏదో ఒక రోజు కొనిపోబడతాం. చెప్పండి, ఏదో ఒక రోజు. మొన్నే మా అమ్మ, నేను అప్పుడు హైదరాబాద్లో జైపాల్ అయ్య గారి చర్చిలో వాక్యం చెప్తున్నాను. ముందు రోజేమో జాన్ చౌదరి గారని తాడేపల్లి గుడి నుంచి వెళ్ళి పెద్ద పెద్ద సంఘాలు ఒక 4 కట్టాడు. గొప్ప దైవజనుడు జాన్ చౌదరి గారు ఆయన పేరు. మహా గొప్ప పరిచర్య. సదాశివపేట, సంగారెడ్డి, రామన్పూర్, ఇలా పెద్ద పెద్ద సంఘాలు 4 కట్టాడు. బ్రాంచ్ చర్చిలు అయితే లెక్కలేనని. నేను అన్ని చర్చిల్లో మాట్లాడాను. మొత్తం మ్యాక్సిమం నేను హైదరాబాద్లోనే ఒక 500-600 చర్చిల్లో కంటే ఎక్కువే మాట్లాడాను. మొత్తం మ్యాక్సిమం హైదరాబాద్లో. ఈ నెల కూడా మళ్ళీ హైదరాబాద్, ఈ నెల కూడా, ఇదే నెల కూడా చివరికి వెళ్ళేసరికి 29, 30 నేను అక్కడే ఉంటాను. అయితే ఆ
జైపాలయ్య గారు అన్నారట, మరి రేపు స్పీకర్ ఎవరు లేరంటే వైజాగ్ నుంచి ఓ స్పీకర్ ఉన్నారండి, బాగా మాట్లాడతాడు, నేను ఆలకించాను 4-5 సార్లు అంటే ఆయన పిల్లండి అన్నారు. అప్పుడు నేను వెళ్ళాను. నా ముందు ఒక 1000-2000 మంది కూర్చున్నారు. పెద్ద చర్చు, చాలా పెద్ద చర్చ్ అనమాట. మొత్తం సౌండ్ ప్రూఫ్, మొత్తం ఎక్కడ ఫ్యాన్లు తిరగవు, ఏసీలు రన్ అవుతూ ఉంటాయి. నేను వాక్యం చెప్తున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఒక 20-30 ఫోటోలు తీయించుకుంటాను. ఎందుకంటే ఆ ఫేస్బుక్లోను వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడానికి జనం అందరూ కనపడేలాగా వాక్యం చెప్తున్నప్పుడు తీయించుకుంటాను. ఆ అబ్బాయికి ఫోన్ వస్తుంది. మా ఇంటి దగ్గర నుంచి మా తమ్ముడు మా చెల్లెలు ఫోన్ చేస్తున్నారు, మీ అమ్మ బాత్రూంలో పడిపోయింది, హాస్పిటల్లో జాయిన్ చేసేవాను. మేము తుని కదండి, తుని నుంచి మా నాన్నగారు మా కడుపు గడవక చేపలు పట్టడానికి ఒరిస్సా వెళ్ళిపోయారు. మేము చేపలు పట్టేవాళ్ళం అనమాట. అక్కడే నాన్నగారిని దేవుడు సేవకి పిలిచాడు. సేవకి పిలిస్తే నాన్నగారు ఏమీ లేని స్థితి నుండి అక్కడ భయంకరమైనటువంటి ప్రజల్ని ప్రభు కొరకు నడిపించి కొన్ని 100 మందిని దేవుడు నాన్నగారు సంపాదించారు. 100 మంది. నాన్నగారి సంఘం ఇంక చెప్పక్కర్లేదనమాట, ఒక సినిమా హాల్ పట్టేస్తుంది, అంత సంఘం ఉంటుంది. మా అమ్మగారు బాత్రూంలో పడిపోయారు. అప్పుడు నేను హైదరాబాద్ నుంచి మరలా నేను భువనేశ్వర్ వెళ్ళాలంటే వైజాగ్ మీదుగా ఒక రోజు పట్టేస్తుంది. అందుకని మా బావగారు అన్నారు, సామర్లకోటలో ట్రైన్ ఎక్కిస్తూ మా చెల్లాయిని, కాకినాడలో ఉంటారు, జోడాలకి జూనియర్ డాక్టర్లకి టీచింగ్ ఇస్తారు మా పెద్ద బావగారు కాకినాడలో. అయితే మా బావగారు అన్నారు, మీ అమ్మగారు ఇలా పడిపోయారండి, చాలా సీరియస్గా ఉంది, మీరు మార్నింగ్ ఫ్లైట్కి వచ్చేయండి బావగారు, లేకపోతే అందలేరు అని చెప్పేసి అంటే నేను మార్నింగ్ ఇండిగోకి బయలుదేరి భువనేశ్వర్ వెళ్ళిపోయి అక్కడి నుంచి మా ఫ్రెండ్స్ వస్తే కారు వేసుకొని మా అమ్మాల హాస్పిటల్కి వెళ్ళి ఇంచుమించుగా 20 లక్షల రూపాయలు టేబుల్ మీద పెట్టాం. 20 లక్షల రూపాయలు ఆపరేషన్ జరగాలి, అలాగైతే బ్రతకొచ్చు అంటే. మొత్తానికి ఆపరేషన్ మధ్యలోనే మా అమ్మ దేవుని రాజ్యం వెళ్ళిపోయారు. మొన్నే మా అమ్మగారు దేవుని రాజ్యం వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి ఓ మాట, అంతకు ముందు రోజు వరకు మా అమ్మ ఎలాగుందంటే మొక్కలు నాటి ఆరోగ్యంగా ఉందండి. మందిరం అంటే శుభ్రంగా చూసుకోవడం తెలియదు, ఎలాగని ఇలాంటి పిల్లల్ని అందరినీ దెబ్బలాడి ఆ మందిరం అంటే ఏంటనుకుంటున్నారు, ఆ మొక్కలు అవి జాగ్రత్తగా చూసుకోవడం తెలీదా, మందిరం అంటే ఆ ఆషామాషియా వచ్చి వెళ్ళిపోవడం అని అందరినీ హెచ్చరించి పిల్లల్ని అమ్మమ్మ అలా కాదు, నాన్నమ్మ అలా కాదు అని ఇలాంటి పిల్లలందరూ కూడా మాట్లాడుతూ వాళ్ళ దెబ్బలాడింది. తర్వాత మరుసటి రోజు ఏమైపోయిందండి, హాస్పిటల్లో జాయిన్ అయిపోయింది. తర్వాత రోజు ఈ కాలాన్ని విడిచి. మనుష్యులు ఎప్పుడు రాలిపోతామో ఎవరికి తెలియదు. బైబిల్ గ్రంథంలో అంటాడు, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడిగా బ్రతికాడట. చెప్పండి, ఏదో ఒకరోజు కొనిపోబడతాం. ఒకసారి నా ఫోన్ నాన్న, ఒకసారి నాకు ఫోన్ ఒకసారి ఆలకించండి. నేను జామి అని ఊరు ఉందో తెలుసా, ఇక్కడే జామి, విజయనగరం జిల్లా జామి, కొత్త వలస మీదుగా వెళ్ళాలి అయ్యారండి. జామి ఈ సంవత్సరమే, మొన్న ఈస్టర్ అయింది కదా, ఈస్టరు ముందు రోజు ఏం చేశారంటే జామి మండలంలో ఉన్న పాస్టర్ గారులు అందరూ నా దగ్గరికి వచ్చారు. ఎవరో రవికుమార్ అయ్య గారు లాంటి దైవజనులు ఇలాగా వైజాగ్లో డానియల్ కుమార్ గారు ఉన్నారండి అని చెప్పి నన్ను డేటు తీసుకున్నారు. జాగ్రత్తగా ఆలకించండి. నన్ను డేట్ తీసుకున్నారు. అయ్యగారండి ఒక గ్రౌండ్లో పెడతామండి, జామి గ్రౌండ్లో పెడతాం, బహుశా గ్రౌండ్ కూడా చాలదు, ఇంచుమించు వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు వండుతాం, అన్ని సంఘాలలో ఆ జామి మండలంలో ఉండే సంఘాలన్నీ కలిపి ప్రతి సంవత్సరం ఒక స్పీకర్ని పిలుస్తాం, ఈ సంవత్సరం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామండి అంటే నేను డేట్ చూస్తే నాది ఖాళీ ఉంది. సండే ఈవినింగ్ పడిందనమాట, ఈస్టర్ సండే ఈవినింగ్. అందుకని వస్తానండి అని మా చర్చ్ అబ్బాయిని కారు తీసుకొని, ఈవేళ కూడా ఇలాగా రావాల్సింది, కొన్ని కారణాల వల్ల అనివార్య కారణాల వల్ల రాలేకపోయాం. ఆ అబ్బాయి వస్తుంటాడు నాతో ఎక్కువ. ఇద్దరం తీసుకొని వెళ్ళాం. వెళ్ళేటప్పుడు హంసా సామ్యుయల్ గారని ఐపీసీ సంఘం, హంసా సామ్యుయల్ గారు చాలా పేరున్న ఆయన, వైజాగ్లో కూడా వాళ్ళకి బ్రాంచ్లు ఏవో ఉన్నాయి, చాలా పేరున్న ఆయన. వాళ్ళ పాప అంటుందట, నేను వాకింగ్ చెప్తున్నాను ఎక్కడో స్టేజ్ మీద, డాడీ 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 నా బర్త్డేకి ఆ అంకుల్ని పిలవా, డాడీ నా బర్త్డేకి ఆ అంకుల్ని పిలవా అన్నదట. అమ్మ అంకులు చాలా బిజీగా ఉంటారు మీటింగ్స్లో వాటిల్లో, మేమందరం వెళ్తేనే డేట్ అయ్యింది, లేకపోతే అవ్వలేదండి. లేదు డాడీ, ఆ రోజు మన చర్చ్ యానివర్సరీ కదా డాడీ, నా పుట్టినరోజు కదా డాడీ, పిల్లి డాడీ అని ఆ పాప అన్నదట. అంటే మీటింగ్ అయిపోయిన తర్వాత నేను నైట్ టైము కొంచెం భోజనం చేయను అనమాట, వెంటనే వెళ్ళిపోవాలండి, నాకు వేరే సభ ఉంది, నేను కరీంనగర్ అవతలకి వెళ్ళాలి
అని చెప్పేసి అని బయలుదేరే ముందు ఆ పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి, అయ్యగారు పలానా డేట్ ఖాళీ ఉందేమో చూడండి, ఆ రోజు మా చర్చి యానివర్సరీ, తర్వాత మా పాప పుట్టినరోజు అని అన్నారు. ఐపీసీ సంఘం, ఇండియన్ పెంటికోస్టల్ చర్చ్ అనమాట, చాలా పేరున్న ఆయన. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే పెందుర్తి వరప్రసాద్ గారు అంటే తెలియని వారు ఎవరు ఉండరు. వాళ్ళ సొంత బావగారు అనమాట ఆయన. ఇలాగంటే తెలుస్తుంది. పెందుర్తి వరప్రసాద్ గారు అంటే వైజాగ్ సరౌండ్స్లోనే పెద్ద పేరున్న ఆయన. ఆయన సంఘానికి కూడా 10-15 సార్లు వెళ్ళాను. ఈ మధ్యలో కూడా మొన్న లాస్ట్ మంత్ 4వ తారీఖు నేనే మాట్లాడాను, లాస్ట్ మంత్ బహిరంగ సభ. అయితే ఆయన నా దగ్గరికి వస్తే ఆయన డేట్ ఖాళీ ఉంది, వస్తానండి, నేను ముందు రోజు జమ్మలమడుగు మాట్లాడి నేను వచ్చేస్తాను. పులివెందల ఎక్కడంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్కడే పుట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్లోనే పుట్టారు. సిఎస్ఐ గ్రౌండ్స్లో మాట్లాడి నేను డైరెక్ట్గా వచ్చేస్తానండి, మీకు అందేస్తాను అని చెప్పి డేట్ ఇచ్చాను. డేట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఇది ఒకసారి చూడండి, ఆకుమర్తి డానియల్ గారిని సింగరు, నేనేమో స్పీకరు. ఒకసారి చూడండి, ఇది వీడియో కూడా రన్ అవుతుంది కాబట్టి మనుషులు పోయినా వీడియోలు ఉండిపోతాయి. ఆకుమర్తి డానియల్ గారిని నన్ను సింగర్గా పిలిచారు, ఆయన్ని సింగర్గా నన్ను స్పీకర్గా ఆహ్వానించారు. పాంప్లెట్ కూడా పంపించేసి, అయ్యగారండి అన్ని చోట్ల అంటించేసాం, తమరు మిస్ అవ్వద్దండి, అలాగెలాగంటే చర్చ్ యానివర్సరీ ఎలా మిస్ అవుతానండి అన్నాను. సరిగ్గా ఆ రోజు ఉదయం నేను బయలుదేరాలి వాళ్ళ చర్చ్కి. ఆ రోజు ఉదయాన్నే నేను బయలుదేరాలి. నాకు మెసేజ్ వచ్చింది, ఒకసారి ఆలకించండి. మాస్టర్ గారు, మా పాప చనిపోయింది, మీటింగ్ క్యాన్సిల్ అయింది, దయచేసి మా కొరకు మీరు ప్రార్థన చేయండి. ఏంటండి? ఇదిగోండి, ఇదిగో అదే అదే వాట్సాప్. మాస్టర్ గారు, మా పాప చనిపోయింది, మీటింగ్ క్యాన్సిల్ అయింది, దయచేసి మా కొరకు మీరు ప్రార్థన చేయండి. ఏ సినిమా యాక్టర్ కూడా పనిచేయదండి ఆ పాప దగ్గర. ఒకసారి చూడండి, ఇది వాళ్ళ వాట్సాప్లోంచే తీశాను. ఏ సినీ యాక్టర్ కూడా పాప దగ్గర పనిచేయదు. 23 సంవత్సరాల వయస్సు. ఎవరైనా అనుకుంటారండి? ఎవరైనా చర్చి యానివర్సరీ రోజుని, మీటింగ్స్ రోజుని, ఇదిగో చూడండి, ఇదిగో వాళ్ళ వాట్సాప్, ఇదిగోండి. మాస్టర్ గారు, మా పాప చనిపోయింది, మీటింగ్ క్యాన్సిల్ అయింది. వింటున్నారండి? దైవ జనాంగమా గొప్పతనం ఏంటంటే, అయ్యారు వాల్టేరు సెమెటరీలో నేను ఈ చేత్తోనే సమాధి చేశాను. ఏ చేత్తో బర్త్డే కేక్ కొయ్యాలో అదే చేత్తో మళ్ళీ ఏం చేశాను? సమాధి చేశాను. ఎప్పుడు రాలిపోతామో ఎవరికి చెప్పాలి? ఎప్పుడు రాలిపోతామో? మన అందంతో మరణానికి సంబంధం లేదు, మన కులంతో సంబంధం లేదు, మన ధనముతో సంబంధం లేదు, మనకున్న ఏ స్థాయితో కూడా మరణానికి సంబంధం లేదు. అందుకే మీరు వాళ్ళ వాట్సాప్లో నుంచి మీకు ఆ మాటలు వినిపించాను. ఎప్పుడు రాలిపోతామో తెలియదు. మా అమ్మ రాలిపోతుందని మేము అనుకోలేదు. ఆ పాప మీటింగ్ అదే రోజుని చనిపోతుందని మేము అనుకోలేదు. గమనించారు బిడ్డలారా? ఏదో ఒక రోజు కొనిపోబడతాం. కొనిపోబడక మునుపు మనం ఎవరికి ఇష్టలుగా బ్రతుకుతున్నాం. ఇది హానోకు ఎవరికి ఇష్టలుగా బ్రతికాడు? దేవునికి ఇష్టలుగా బ్రతికాడు. అందరూ చెప్పండి, గట్టిగా మాట్లాడండి. దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. వన్స్ అగైన్, ఎవరికి ఇష్టలుగా బ్రతికాడు? దేవునికి ఇష్టలుగా బ్రతికాడు. ఓసారి సమూయేలుతో దేవుడు అన్నాడు, సమూయేలా, సౌలు నా మాటను తిరస్కరించాడయ్యా, ఇప్పుడు నాకు రాజు కావాలి. పలానా బెత్లెహేమునకు వెళ్ళి యెషయి అని ఒకడు ఉంటాడు, వారి ఇంటిలో నుండి వాని కుమారుల్లో నేను ఒకడిని రాజుగా చేయబోతున్నాను అన్నాడు. ఇశ్రాయేలీయులకు రెండవ రాజు ఎవరో చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఇశ్రాయేలీయులకు రెండవ రాజు ఎవరు? దావీదా? సౌలు తర్వాత దావీదా? ఇశ్రాయేలీయులకు రెండవ రాజు ఎవరో చెప్పండి. దావీదు రాజుకి సౌలు రాజుకి మధ్యన ఒక రాజు 2 సంవత్సరాలు ఏలుబడి చేశాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత నన్ను అడిగితే మీకు వచనంతో సహా చెప్తాను. నోరు గబుకు ఇప్పుడే మర్చిపోయాను, జస్ట్ వాక్యం చెప్తూ వింటున్నారండి? వీళ్ళిద్దరికి మధ్యని ఆయనకి మాత్రం పేరు రాలే. నాకు తెలిసి మన మన్మోహన్ సింగ్ లాగా మౌనముని అయి ఉంటాడు. ఏంటంటే మన్మోహన్ సింగ్ కూడా ఎవరిని ఏమనేవాడు కాదు. పుట్టేవా పుట్టు, చచ్చేవా చచ్చిపో అనేవాడు, కానీ ముక్కును మచ్చుందని అనలేదు. మచ్చలేని రాజు అన్నమాట భారతదేశానికి మన్మోహన్ సింగ్. దేవునికి మహిమ కలుగునుగాక. వింటున్నారండి? 3వ రాజు దావీదు.
మొదటి రాజు సౌలు, రెండో రాజు ఇంకొక ఆయన ఉన్నాడు, మూడవ రాజు సౌలు. ఇప్పుడు దావీదు ఇంటి దగ్గరికి, యెషయి ఇంటి దగ్గరికి సమూయేలు తైలపు బుడ్డిని చేత పట్టుకుని వెళుతూ ఉండగా, గ్రామానికి ఎంటర్ అవుతూ ఉండగా సమూయేలు దగ్గరికి గ్రామ పెద్దలు, సంఘ పెద్దలు వచ్చి అన్నారు, దైవజనుడా సమాధానముగా వచ్చుచున్నావా అని అడిగారు. నేను సమాధానంగానే వచ్చాను అని చెప్పేసి అన్నాడు. ఏంటండి ఈ రోజుల్లో అలాగ అడుగుతున్నారా? పాస్టర్ గారు రాగానే ఈడెందుకు వచ్చాడు రా బాబు ఈ టైంలో అనుకుంటున్నారు. ఆ రోజుల్లో ఏమనేవారు? దైవజనుడా సమాధానముగా వచ్చుచున్నావా అని అడిగేవారు. నేను సమాధానంగా వచ్చాను, చిన్న పని మీద వచ్చానని యెషయి ఇంటికి వెళ్ళాడు. అయ్యా దైవజనుడు ఏంటి ఎలాగ వచ్చారంటే, నీ కుమారుల్లో ఒకడిని దేవుడు రాజుగా చేయబోతున్నాడంటే, అయితే పెద్దవాడు అయి ఉంటాడని ఎలియాబును పిలిచాడు. చూచుటకు అందగాడు, రాజనేత్రములు కలిగిన వాడు, చక్కని ఆకర్షణ కలిగిన వాడు, తైలపు బుడ్డిని చేత పట్టుకొని నిలబడ్డాడు. ప్రభు అన్నాడు కూర్చో, నేను అతన్ని త్రోసివేశాను అన్నాడు, పక్కకు పెట్టేశాడు. రెండో వాడు అభినాదాబు వచ్చాడు, అతన్ని ప్రభు వద్దన్నాడు. మూడో వాడు షమ్మా వచ్చాడు, మూడో వాడిని దేవుడు వద్దన్నాడు. ఇలా అందరూ అయిపోతున్నారు ఒకరి తర్వాత ఒకరు. అప్పుడు సమూయేలు అడుగుతున్నాడు, ఇంకా ఎవరైనా ఉన్నారా, ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాడు. అప్పుడు యెషయి అన్నాడు, ఒకడున్నాడండి, ఆడు ఎందుకు పనికిరాడని గొర్రెలు మేపడానికి పంపించామన్నాడు. అయితే అతన్ని కూడా పిలవనంపించండి అన్నారు. అతన్ని కూడా పిలవనంపించండి, అప్పటి వరకు నేను ఇక్కడ కూర్చుంటానని చెప్పి కూర్చున్నాడు. సరిగ్గా దావీదు అలా తలుపు దగ్గరికి రాగానే దేవుని స్వరము సమూయేలుకి వినపడుతుంది, నేను కోరుకున్నవాడు అతడే. ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఇష్టపడేవాడు అతడే. కొనిపోబడక మునుపు ఎవరికి ఇష్టలుగా బ్రతకాలో తెలుసా? కొంతమంది తాగుడికి, కొంతమంది సీరియళ్ళకి, కొంతమంది సినిమాలకి, కొంతమంది పాపానికి, కొంతమంది చెడు అలవాట్లకి, కొంతమంది రకరకాలైన వాటికి ఇష్టలుగా బ్రతుకుతారు. ఈ రాత్రి నేను అంటాను, మనము కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. చెప్పండి, ఎవరికి ఇష్టలుగా బ్రతకాలి? వన్స్ అగైన్, ఎవరికి ఇష్టలుగా బ్రతకాలి? ఫోన్లకి ఇష్టలుగా కాదు సార్, ఇన్స్టాగ్రాములు, ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఆ షాపులు ఈ షాపులు కాదు. చెప్పాలి, ఎవరికి ఇష్టలుగా బ్రతకాలి? దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. మై డియర్ ఫ్రెండ్స్, లిజన్ టుడే, వినండి. రాత్రి ఒకటి ఎలా నడిచాడట? విశ్వాసము కలిగి నడిచాడు. రెండవది ఎలా నడిచాడు? దేవునికి ఇష్టడుగా నడిచాడు. మూడోది ఎలా నడిచాడు చూద్దామా? అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. అందరూ చెప్పండి, మూడవదిగా ఏం పొందుకున్నాడు? గట్టిగా చెప్పాలి. ఒకటి, విశ్వాసముతో నడిచాడు. రెండవది, దేవునికి ఇష్టడై ఉండెను. అందరూ చెప్పండి, రెండవది ఏంటండి? దేవునికి ఇష్టడై ఉండెను అనుంది బైబిల్లో. మూడవదిగా సాక్ష్యము పొందుకున్నాడు. కొంతమంది జీవితాలకి ఏముండదో తెలుసా? సాక్ష్యం ఉండదు. సాక్ష్యం ఉండదండి. మొన్న మధ్య మురళీనగర్లో ఒక ఆయన చనిపోయాడు, మా 2వ ఆరాధనలో. ఆడు బాప్తిసానికి దొరికాడు, మళ్ళా సమాధి పెట్టికి దొరికాడు. ఎప్పుడు దొరికాడండి? నేను ఆ రోజు ఎక్కడికో మీటింగ్కి వెళ్ళి వచ్చాను. సరిగ్గా ఆ రోజే ఈవేళ అయ్యారు ఎలాగొస్తాడని పెట్టి చేయించేసుకున్నాడు. వింటున్నారా? ఆ రోజు బాప్తీసానికి దొరికాడు, మళ్ళీ సమాధి పెట్టికి దొరికాడు. మళ్ళీ మధ్యలో ఎక్కడా దొరకలేదు. ఆదివారం లేదు, శుక్రవారం లేదు, గుడ్ ఫ్రైడే లేదు, ఈస్టర్ లేదు, న్యూ ఇయర్ లేదు, క్రిస్మస్ లేదు, ఉపవాస పండుగలు లేవు, ఇంకేమీ లేవు. ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుగున్నంత శుభ్రం లేదు. మహిమ కలుగునగాక. ఏంటండి, వాళ్ళ అన్నయ్య వచ్చి జ్ఞాపకార్థ కూటం రోజు నా దగ్గరికి వచ్చి అంటున్నాడు, మా తమ్ముడు గురించి కానీ ఏమైనా బ్యాడ్గా చెప్పావా, నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదంటున్నాడు. నన్ను పెద్ద పెద్దోళ్ళు వస్తారు మా చర్చికి ఇప్పటికి కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పేరున్నోళ్ళు, రాజకీయ పరంగా. ఈరోజు కూడా పెద్ద పెద్దోళ్ళు వస్తారు. మళ్ళా నా ముందు నిలబడ్డానికే భయపడతారు. ఇదే వైజాగ్లో లైవ్లో మాట్లాడుతున్నాను. మా చర్చి వాళ్ళు నా ముందు నిలబడ్డానికి కూడా భయపడతారండి. ఎప్పుడైనా మాట్లాడాలనుకుంటే మోకాళ్ళు వేసి మాట్లాడతారు నా దగ్గర. పెద్ద ఆఫీస్ కుర్చీలాగా ఉంటుంది ప్రతి చర్చిలో కూడా, అలా మోకాళ్ళు వేసి మాట్లాడతారు. అలాంటిది ఆడు అంటున్నాడు నా దగ్గరికి వచ్చి, మళ్ళా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు అంటున్నాడు. నేను అన్నాను,
వాక్యం చెప్తాను ప్రభునందు మిక్కిలి ప్రియులారా, నిజంగా వాళ్ళ అన్నీతో పోల్చుకుంటే చచ్చిపోయినోడు చాలా మంచోడు అని చెప్పాను. వాళ్ళ అన్నీతో పోల్చుకుంటే చచ్చిపోయినోడు చాలా మంచోడు. నన్నేం అనలేదు. ఈ నాకు వారికి మహిమ కలుగునుగాక. ఏం పొందుకోవాలయ్యా అంటే సాక్ష్యము పొందుకోవాలి. అందరూ చెప్పండి, ఏం పొందుకోవాలి? ఆ సాక్ష్యం లేకుండా వెళ్ళకూడదు సార్. నేను ఇందాక మాట చెప్పాను, అట్నుంచి మనం ఒట్టి చేతులతోనే వచ్చాం. మొదటి స్నానం మనకు తెలియదు, చివరి స్నానం ఎవరు చేయిస్తారో కూడా మనకి నిజంగా తెలీదు. శ్రీదేవి దుబాయ్ వెళ్ళి చచ్చిపోతానని తెలుసా? నిండు ఆరోగ్యంగా సినిమాల్లో యాక్ట్ చేస్తుంది. ఎవరికి ఏం జరుగుతుంది ఎప్పటికీ తెలియదు సార్, నీకైనా నాకైనా ఎవరికైనా కూడా. వింటున్నారా? మూడవదిగా ఏం పొందుకోవాలయ్యా అంటే సాక్ష్యం పొందుకోవాలి. ఒట్టి చేతులతో వచ్చాం కానీ మళ్ళా తిరిగి వెళ్ళేటప్పుడు మంచి క్రియలు పట్టుకొని వెళ్ళాలి. హల్లెలూయా. నేను మాత్రం ఖచ్చితంగా చెప్పగలను అన్నమాట. చేతులెత్తి బలిపీఠం మీద నుంచి, ఎన్ని వేదికల మీద నుంచి అన్న చెప్పగలను, నేను ఎప్పుడు చచ్చిపోయిన దేవుని రాజ్యం వెళ్తాను. మా చర్చిలో నేను ఖచ్చితంగా బైబిల్ పెట్టుకొని మరి చెప్తాను ఎప్పుడు కూడా, నేను ఎప్పుడు రాలిపోయిన దేవుని రాజ్యం వెళ్తాను. నో డౌట్ ఎట్ ఆల్ అని చెప్తాను. ఎందుకంటే నేను ఎవరి జోలికి వెళ్ళను, ఎవరు ఊసి ఎత్తను. నా సేవ సావు రెండే. నీ ముక్కును మచ్చుంది అన్నం. ఇందాక చెప్పాను కదా, ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత శుభ్రం లేదు. మహిమ కలుగునుగాక. ఏం పొందుకోవాలి అంటే సాక్ష్యం పొందుకోవాలి. ఒక ఆయన ప్రార్థన చేస్తుండగా ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి ఇంటికి దేవుని దూత వచ్చింది. నేను 2005లో వెళ్ళాను ఆ ఇంటికి. 2005లో నేను ఆ ఇంటికి వెళ్ళాను. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి ఇంటికి 2005లో వెళ్ళాను నేను. దేవుని కృపలో ప్రపంచమంతా తిరిగాను. ఆస్ట్రేలియా తిరిగాను, సింగపూర్ అయితే మంచినీళ్ళ తిరుగుతూ ఉంటాను. మహిమ కలుగునుగాక. వింటున్నారండి? ఆ కొర్నేలి ఇంటికి వెళ్తే నేను అక్కడ ఉన్న ఒక వ్యక్తిని అడిగాను, ఏంటి సార్ ఈ ఇంటికి ఉన్న ప్రత్యేకత, ఏం గొప్పతనం ఉండిపోయింది అని కావాలని అడిగితే ఆయన అన్నాడు, ఏంటి సార్ ఈ ఇంటిని గురించి హిస్టరీ అంతా పరలోకంలో ఉంది సార్. ఈ ఇంటికి పరలోకం నుండి దేవుని దూతలు వచ్చారు సార్. పాస్టర్ గారి యొక్క విలువ చెప్పింది సార్ ఆయనకి. పాస్టర్ గారు వాక్యం ఎంత విలువైందో, ఆ విలువైన వాక్యం ఎంత విలువైందో అతన్ని పిలిపించుకొని యొప్పేకు చర్మకారుడైన సీమోని ఎంట పేతురు అని ఆయన దిగాడు. అతన్ని పిలిపించుకొని వాక్యం ఆలకించమని, మనుషుల్ని పంపమని పరలోకం నుంచి వచ్చింది సార్ వార్త ఈ ఇంటికి. ఈ ఇంటిని గురించిన సాక్ష్యం పరలోకములో ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. వింటున్నారా? ఆ ఇంటిని గురించిన సాక్ష్యం ఎక్కడ ఉంది? పరలోకములో ఉంది. కొర్నేలి, నీవు చేసిన ప్రార్థనలు, నీవు చేసిన ధర్మకార్యములు దేవుని సన్నిధికి ఎలా చేరిపోయాయి? జ్ఞాపకార్థంగా చేరిపోయాయి. బిడ్డలారా, పిసినారితనంగా మాత్రం బతకండి. భూమి మీదకి ఒక్కసారే వచ్చాం. డూ సంథింగ్ ఫర్ గాడ్. దేవుని కొరకు ఏదో ఒకటి చేసి వెళ్ళిపోవాలి. ఆమెన్. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామా? ఎప్పుడు పిసినారితనంగా బ్రతకండి. కొర్నేలి, నీవు చేసిన ప్రార్థనలు, నీవు చేసిన ధర్మ కార్యములు ఎక్కడికి వెళ్ళిపోయాయి? దేవుని సన్నిధికి. ఏమి రావంటారేంటి? వస్తాయి. నీ ఇంటిని గురించి సాక్ష్యం పరలోకములో ఉంది. మహిమ కలుగునుగాక. ఇప్పుడు నీకు వాక్యం అవసరం. మొన్నొకసారి అయ్యగారికి తెలిసి అడగండి. ఆగస్టు 22కి అయ్యగారు ముంబై వెళ్ళానండి ఒక వాక్యం చెప్పడానికి, ఒకే ఒక వాక్యం చెప్పడానికి. అంతేందుకు హైదరాబాద్ ఎన్నిసార్లు వెళ్ళానో ఒక్క వర్తమానం చెప్పడానికి. హైదరాబాద్ అవతలకి బీదర్, మెటల్కుంట, జహీరాబాద్ ఒక్క వర్తమానం చెప్పడానికి, ఒకే ఒక వర్తమానం. అలా దిగాను, స్టేజ్ ఎక్కాను, వాక్యం చెప్పాను, మరలా దిగాను, మరలా వచ్చేసాను అంతే. మళ్ళా రాత్రంతా ప్రయాణం చేసి హైదరాబాద్ నుంచి మరలా మార్నింగ్ స్పైస్ జెట్ తీసుకొని వైజాగ్ వచ్చి, వైజాగ్ నుంచి మరలా నేను పలాస అవతల మంచినీళ్ళపేట వెళ్ళాను. ఒక్క వర్తమానం. అంత విలువైనది దేవుని వాక్యం. ఆమేన్. ఆ ఇంటిని గూర్చిన సాక్ష్యం ఎక్కడుంది చెప్పండి? పరలోకములో ఉంది. బైబిల్ అంటాడు, ఒకసారి తీర్పు జరిగే స్థలములో ప్రభువు కూర్చొని ఉంటుండగా సాతానుడు కూడా అక్కడికి వచ్చాడు, అపవాది కూడా వచ్చాడు. అపవాది, నీవెక్కడి నుంచి వచ్చావంటే భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చాను అన్నాడు. అప్పుడు అడిగాడు, ఊజు అనే దేశమందు యోబు అనే ఒక మనుష్యుడు ఉన్నాడు, నీకు తెలుసా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించినవాడు, అతని వంటి వాడు భూమి మీద ఎవరును. సాక్ష్యం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెబుదామా గట్టిగా? ఏముండాలి మన గురించి?
హానోకు గురించి ఏముందంట? సాక్ష్యము పొందెను. అందరూ చెప్పండి ఈ మాట. ఏం పొందుకున్నాడు? సాక్ష్యము పొందెను. తాగి తాగి చచ్చాడు, తిరిగి తిరిగి చచ్చాడు, అలాగండి ఇలాగండి, ఆవిడ అలాడదండి ఈవిడ. ఇది కాదు సాక్ష్యం. దేవుని చేత సాక్ష్యం పొందుకోవాలి. సంఘము నీ గురించి సాక్ష్యం చెప్పాలి. దైవజనుడు దైవజనురాలు నీ గురించి సాక్ష్యం చెప్పాలి. దేవునికి మహిమ కలుగునుగాక. వారిద్దరూ చెప్పిన సాక్ష్యం పరలోకంలో చెల్లుతుంది. నీ ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పిన సాక్ష్యం. మాలంటోళ్ళు ఏముందండి, ఒక గంట వస్తాం వెళ్ళిపోతాం. ఎప్పుడు కూడా నీ ఆత్మీయ తల్లిదండ్రులే నీకు ముఖ్యం, వారే ప్రాధాన్యమైన వారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ గంట తర్వాత మరలా నేను వెళ్ళిపోతాను. రేపు ఒక ఆయన వస్తాడు, మరలా అతను గంట ఉంటాడు, అతను వెళ్ళిపోతాడు. ఎల్లుండి ఒక ఆయన వస్తాడు, అంతే. కానీ నీ ఆత్మీయ తల్లిదండ్రులు నీ గురించి మంచి సాక్ష్యము చెప్పుదురుగాక. ఆమెను చెప్పండి గట్టిగా. అమ్మయ్యా అనుకుంటున్నారే, ఇంకొకటి ఉండిపోయింది, మహిమ కలుగునుగాక. చెప్పండి, ఎన్ని ఉన్నాయి? ఎన్ని చెప్పుకున్నాం? ఈ హానోకు గారిలో ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పాను? 4 ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఒకటి ఎలా బ్రతికాడు? నోరు తెరిచి గట్టిగా. ఎలా బ్రతికాడు? విశ్వాసము కలిగి బ్రతికాడు. రెండవదిగా దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. మూడవదిగా సాక్ష్యము పొందుకున్నాడు. 4వ విషయం చెప్పుకొని మనం ముగించుకుందాం. నాకైతే ఏ కంగారు లేదు. తప్పనిసరిగా నేను అయ్యగారికి, రవి అయ్యగారికి నేను మాట ఇచ్చాను. అయ్యగారండి, నేను ఈవేళ వస్తున్నందుకు 2 వర్తమానాలు కలిపి ఒక వర్తమానం కింద చెప్పేస్తానండి అన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. నాకు దాచుకోవడం ఇష్టం ఉండదు. కాబట్టి ఉదయం కొంత చెప్పి, సాయంకాలం కొంత చెప్పి, ఇలాంటి పీసినారు బతుకు మనకలేదు. మహిమ కలుగునుగాక. మైండ్లో కుప్పలుగా ఉన్నాయి. మంచి నిద్రలో లెగ్గొట్టినా 200 ప్రసంగాలు చేస్తాను. నాకెందుకు భయం? ఆమెను చెబుదామా? 4వదిగా ఎలా నడిచాడో చూద్దాం. ప్రకటన గ్రంథం ప్రక్కనే యోధాపత్రిక ఉంది. ప్రకటన గ్రంథం ప్రక్కనే యోధాపత్రిక ఉంది. యోధాపత్రికలో 14వ వచనాన్ని ఒకసారి చదవండి. అమ్మయ్యా, చదివేసావు అమ్మ చెల్లెలా. మహిమ కలుగునుగాక. ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీ చర్చలు మాత్రం బాగా చదువుతున్నారు అయ్యారండి, రియల్గా చాలా బాగా చదువుతున్నారు. మొన్న మా చర్చలో ఒక పాప వచ్చి పాట పాడేస్తుంది, జ్యోతిముగుడా నా ప్రాణ ప్రియుడా అంటుంది. నేను అన్నాను, జ్యోతిముగుడే కాదమ్మా, జ్యోతిర్మయుడా. మా చర్చలో 3 జ్యోతులు ఉన్నారు. మా ఆవిడ పేరు జ్యోతే. మొత్తం అలా జ్యోతి కనబడిపోద్దమ్మా నీకు. మహిమ కలుగునుగాక. మా ఇళ్ళతో పోల్చుకుంటే మొత్తం 4 పుంజుడు జ్యోతులు 4 పక్కల కొప్పు తిప్పేస్తారు అమ్మా. జ్యోతిమగుడే కాదు, జ్యోతిర్మయుడా అన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. మొన్నోసారి జోకులు వేస్తుంటే 3 వారంలో పాస్టర్ గారు పడిపోడు కుర్చీలోంచి. నేను ఈవేళ జోకులు ఎందుకే లేదంటే సబ్జెక్ట్ చెప్పాలని. నెక్స్ట్ టైం వచ్చినట్టు ఉంటుంది మీ పని. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొన్న ఒక ఆయన కుర్చీ ఊగిపోతుంది నవ్వలేక, నిజంగానే ఊగిపోతుంది. ఆంటీ అంటుంది, పెద్ద వయసులండి, బాబా ఎప్పటికప్పుడు వస్తుండే కొడుక అంటుంది. మీ అంకులు ఎప్పుడూ నవ్వడు బాబా, కాండ్రు ముఖం వేసుకొని అంటుంది. కొంతమంది నవ్వు ఉండదు. మహిమ కలుగునుగాక. నేను జోకులు ఎత్తే మా ఆవిడ కడుపు నొప్పి వచ్చేసింది. తర్వాత చెప్తానండి, చాలా పెద్ద సబ్జెక్ట్ చెప్పాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. 4వదిగా యోధా రాసిన పత్రికలో 14వ వచనంలో ఏమని చదువుకున్నామంటే, ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరందరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో భక్తిహీనంగా కానీ బ్రతికేరా, ఆయన రాబోతున్నాడు, వేవేల పరిశుద్ధుల పరివారముతో రాబోతున్నాడు, ఆయన తీర్పు తీర్చబోతున్నాడు అని హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే 4వదిగా ఎలా బ్రతికాడో చెప్పనా? ప్రవచించువానిగా బ్రతికాడు. అందరూ చెప్పండి, ఎలా బ్రతికాడు? గట్టిగా చెప్పాలి, ఎలా బ్రతికాడు? అక్కడ ఏమనుంది? ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరందరిని గురించి ప్రవచించి, అందరూ చెప్పండి ఈ మాట, ఏం చేసి? అంటే భూమి మీద మొట్టమొదటి ప్రవక్తగా బ్రతికాడు. చెప్పండి, భూమి మీద
మొట్టమొదటి ప్రవక్తగా బ్రతికాడు. హలో, ఎలా బ్రతికాడండి? ప్రవచించువానిగా బ్రతికాడు. ఇదిగో ఆయన రాబోతున్నాడు, తీర్పు తీర్చబోతున్నాడు, వేవేల పరిశుద్ధుల పరివారంతో రాబోతున్నాడు, భక్తిహీనంగా కానీ బ్రతికేవా, బీ కేర్ఫుల్ అని ప్రవచనమెత్తి మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఇక్కడ కూర్చున్న వారికి ఓ మాట చెప్తాను. అందరూ బైబిల్ మూసేయండి, ఇంకా వచనాలు లేవు, అందరూ బైబిల్ మూసేయండి. నా వైపు కాసేపు చూస్తూ వినండి. మనము విలువైన వారమా, విలువ తక్కువ వారమా? అందరూ చెప్పాలి. మాకు లవ్ అండ్ కేర్లో ఏమన్నా నేర్పించారంటే అదొక్కటే నేర్పించారు, అదొక్కటే నేర్పించారు. అదొక్కటే నాకు గుర్తుంది. 1993లో సంగతి చెప్తున్నాను. అదొక్కటే నేర్చుకున్నట్టు గుర్తుంది, ఇంకేం నేర్చుకున్నట్టు నాకు గుర్తులేదు. కొంతమంది మా చర్చిలో ఇప్పటికీ కూడా ఒక ఆవిడ, ఆ అమ్మ పేరు అనవసరం కానీ, ప్రభువా నేను కుక్కన నాయన, నేను పందిని తండ్రి, నేను ఎందుకు పనికిరాను దాన్ని నాయన అంటాను. ప్రార్థన అయిపోయిన తర్వాత, అమ్మ పంది బాగున్నామంటే ఒప్పుకుంటుందా? అమ్మ కుక్క బాగున్నామంటే ఒప్పుకుంటుందా? బాగానే ఉన్నావు కరిముఖం వేసుకొని అందో అంటదా? అందా? చెప్పాలి. అంటదా? అందా? ఖచ్చితంగా అంటది. అవసరమైతే గొడవాడుతుంది. సాగుడి అన్న వాగ్దానం నెరవేరుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అసలు మనం కుక్కలం, పందులు, పారేసిన ఇంగిలోకులమా? అసలు బైబిల్లో ఏమన్నాడు చెప్పండి? అయితే మీరు చీకటిలో నుండి, మొదటి పేతురు పత్రికలో ఏమన్నాడు? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవునికి సొత్తైన ప్రజలం. దేవునికి మహిమ కలుగునగాక. ఎవరమంట మనం? చెప్పాలి. ఎవరట? 4 మాటలు చెప్పాడు అక్కడ. ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనము, దేవునికి సొత్తైన ప్రజలం. 4 ఉన్నాయి. ఈ 4 గురించి నేను ఎన్ని ప్రసంగాలు చేశాను? 4 ప్రసంగాలు, అద్భుతమైన, మహా అద్భుతమైన ప్రసంగాలు. ఏర్పరచబడిన వంశం అంటే ఏంటి? రాజులైన యాజక సమూహం అంటే ఏంటి? పరిశుద్ధ జనం అంటే ద హోలీ పీపుల్. పరిశుద్ధ జనం అంటే ఏంటి? దేవునికి సొత్తైన ప్రజలంటే ఏంటి? ఎంత విలువైన వారం మనం. అందుకే హానోకు దేవునితో నడిచిన వాను గనుక అతను అర్థమైంది ఏమనంటే, నా మాట విలువైనది, నా మాట ప్రవచనము. చెప్పండి, నా మాట ప్రవచనము. మహిమ కలుగునగాక. వింటున్నారా? మేము 1 గంట మాట్లాడడానికి ఆశ్చర్యపోతారు మీరు. టౌన్ అంతా పెద్ద పెద్ద ఫోటోలు అంటించేస్తారు, పెద్ద పెద్ద ఫోటోలు. మొన్న కడప వెళ్ళాను. కడప దగ్గర పులివెందల, కమలాపురం 2 చోట్ల డేట్లు ఇచ్చాను. రాత్రి ఏమో నెల్లూరు హై స్కూల్ గ్రౌండ్లో మాట్లాడి మా రాత్రి మీటింగ్ అయిపోయాక ట్రైన్ ఎక్కి ఉదయాన్నే నేను కడపలో దిగ్గానే ఆ పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చా అంటాడు, కింద నుంచి పై వరకు చూసి, మీరేటండి ఇంత నల్లగా ఉన్నారు అంటున్నాడు. ఇలాగన్నాడు ఫస్ట్. ఇప్పుడు రవికుమార్ అయ్యగారి దగ్గరికి వచ్చాం. అయ్యగారు కాఫీ తాగుతారా, టీ తాగుతారా అంటే బాగుంటుంది, కానీ మీరేటండి ఎంత నల్లగా ఉన్నారంటే ఎలా ఉంటుంది? మహిమ కలుగునగాక. నేను అన్నాను, ఏమైందండి అన్నాను. అతను అన్నాడు, మరి ఏంటండి కట్అవుట్లు, బ్యానర్లు, వాల్ పోస్టర్లు, పాంప్లెట్లు మొత్తం కమలాపురం, పులివెందల, వేంపల్లి, ఏంటండి జమ్మలమడుగు అన్నీ అంటించేమండి, తెల్లగా ఉన్నారు అందులో అంటున్నాడు. మరి నేనేం చేయనండి? 6 వారాలు ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తే తెల్లగా అయిపోడట. చెప్పాలి. రోజు టీవీలో ఎలాగొస్తుంది? మొదటి వారం కొంచెం తెల్లగైందట, 2వ వారం ఇంకా తెల్లగైందట, 3వ వారం ఇంకా తెల్లగైందట, 6వ వారం అయ్యేసరికి ఏమైపోయిందంట? తెల్లగా అయిపోయిందట ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తే. మరి 6 వారాలే ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తే తెల్లగైతే, మళ్ళీ ఇంకోటి అడ్వర్టైజ్మెంట్ సొంతూరు సబ్బు రాస్తే, నువ్వు తల్లి కాదా పిల్ల, వా అవక్కయ్యరా, నువ్వు తల్లి కాదా? మరి అలాగైతే 6 వారాలు ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తే తెల్లగైపోతే, ఈవేళ అయ్యగారి ఇంట్లో సొంతూరు సబ్బే రాసుకున్నాను, అయ్యగారు ఎదురుగా ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకొని ఉన్నాను. అడగండి. అయ్యగారి ఇంట్లో సొంతూరు సబ్బు రాశాను, అయ్యగారి ఇంట్లోనే ఫెయిర్ అండ్ లవ్లీ రాశాను. ఇప్పుడు నేనేమన్నాను? మీరు రాగానే, వావ్ దానియాల్ అయ్యగారు ఎంత తెలుపా, అవక్కయ్యారా, లైట్లు వేయక్కర్లేదు అంటావా? లైట్లు ఆపేస్తే నేను ఇక్కడ ఉన్నానో లేదో ఎవరికే కనపడ్డదు. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి అంటున్నాడు. మీరేంటండి ఎంత నల్లగా ఉన్నారండి? మరి ఏం చేయనండి? 6 వారాలు రాస్తే తెల్లగవలేదు.
మరి నేను 40 సంవత్సరాల నుంచి రాస్తున్నాను, ఇంకెందుకు వచ్చిన గోవాలని రాయడమే మానేశాను. స్తోత్రం కలుగునుగాక. అప్పుడు నేను అన్నాను, నా వాక్యం కావాలన్న రంగు కావాలండి అన్నాను. మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ. మరలా చాలాసార్లు వెళ్ళామనుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వినండి ఒకసారి. మన మాట విలువైనది. అందరూ చెప్పండి, మన మాట. గట్టిగా చెప్పాలి, మన మాట. మన మాట ప్రవచనం. మన మాట ప్రవచనం. గమనించండి, హానోకు ఏమని ఎలా మాట్లాడాడు? ఇదిగో భక్తిహీనంగా కానీ బ్రతికారా, భక్తిహీనమైన క్రియలు కానీ చేశారా, దేవుడు రాబోతున్నాడు, తీర్పు తీర్చబోతున్నాడు అని ప్రవచనం ఎత్తి మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? ప్రవచనం ఎత్తి మాట్లాడాడు. మన మాట ప్రవచనంలాగా ఉండాలి. మీకు ఒక్క విషయాన్ని చెప్పి నేను ఆమేనంటాను. ఒకే ఒక విషయాన్ని చెప్తాను. ఒకసారి యెహెజ్కేలు అనే దైవజనుడి దగ్గరికి ప్రభు వెళ్ళారు. ప్రభు వెళ్ళి ఆ యెహెజ్కేల్ని 37వ అధ్యాయంలో ఒక ఎండిపోయిన లోయ దగ్గరికి తీసుకెళ్ళాడు. చెప్పండి, ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఆ యెహెజ్కేలు గ్రంథములో 37వ అధ్యాయంలో ఒక లోయ దగ్గరికి తీసుకెళ్ళాడు. లోయ దగ్గరికి తీసుకెళ్ళి ప్రభువారు యెహెజ్కేలుని అడుగుతున్నారు, యెహెజ్కేలు, ఆ లోయలో నీకేం కనపడుతున్నాయి అని అడిగాడు. ప్రభువా, అవి ఎండిపోయిన ఎముకలు నాయన, వాటిలో జీవము లేదు, నరములు లేవు, రక్తము లేదు, మాంసము లేదు, ప్రాణము లేదు, వాటిలో ఎంత మాత్రం నో ఫ్లెష్, ఎటువంటి చలనము లేదు నాయన. అవి కేవలము ఓన్లీ ఎంప్టీ బోన్స్, కేవలము ఎండిపోయిన ఎముకలు అన్నాడు. అవి బ్రతకగలవా? అవి బ్రతకగలవా? ఏమో నాయన, నాకేం తెలుసు బాబు, అవి ఏం మాట్లాడుకుంటున్నాయో నీకు తెలుసా అన్నాడు. నాకేం తెలుసు నాయన. అక్కడ 37వ అధ్యాయంలో 11వ వచనములు అంటాడు, ఆ ఎముకలు ఇలా మాట్లాడుకుంటున్నాయి యెహెజ్కేలు, అయ్యో మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతామని వారు అనుకొనుచున్నారు. అప్పుడు ఈ పాప బైబిల్ తీశారన్నమాట. మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతామని వారు అనుకొనుచున్నారు. అందరూ చెప్పండి, ఏమనుకుంటున్నారంట? మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతామని వారు అనుకొనిచున్నారు. మన నో వే. చాలామంది అన్యులు అదే అనుకుంటున్నారు. ఇంకా మనకు దారి లేదు, అప్పులు తీరే మార్గం లేదు, ఈ కష్టాలు పోయే బాధ మార్గం లేదు, ఈ రోగం పోయే మార్గం లేదు, మనకు ఆత్మహత్య గతి అనుకొని అనేక మంది తమ ప్రాణాలను అర్థాంతరంగా వదిలేస్తున్నారు. కానీ మాట చెప్పనా, నీకు నాకు ఒక గురు ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. మనకు భరోసా ఇచ్చే దేవుడు ఉన్నాడు. ఆమేన్. నిజమైన క్రైస్తవుడు భూమి మీద ఎప్పుడు ఆత్మహత్యలు అలాంటివి పాలుపడ్డా. ఎందుకంటే మనకు బలమై ఉన్న దేవుడు ఎవరంట? యెహోవా నా బలమా, యెహోవా నా బలమా. మన బలం మన తినే హార్లిక్స్, బోర్న్విటా, కాంప్లైన్లో లేదు సార్. ఆయనే మన బలం. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. ఆయనే మన బలం. ఆ ఎముకలు అనుకుంటున్నాయి, అయ్యో మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమాయను, మనం నాశనమైపోతామని వారు అనుకొనిచున్నారు. ప్రభువా, మరి ఏం చేయాలయ్యా అంటే 12వ వచనములు అంటున్నాడు, ప్రవచనం ఎత్తి మాట్లాడు. చెప్పండి, ఈ మాట ఏం మాట్లాడాలి? గట్టిగా మాట్లాడాలి. ఎలా మాట్లాడమన్నాడు? ఏమనుందో తల్లి ఆ మాట? కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, స్తోత్రం చెప్పండి. బయటికి రప్పించి అక్కడే వదిలేను, మిమ్మల్ని తోడుకొని వచ్చేదను. స్తోత్రం చెప్పండి. ఎండిపోయిన ఎముకలారా అని ప్రవచించమన్నాడు. అందరూ చెప్పండి, ఏం చేయాలంట? గట్టిగా చెప్పాలి. ప్రవచనం ఎత్తి మాట్లాడు, నోరు తెరిచి మాట్లాడు, మౌనంగా మెమ్మలాడుతూ ఉండిపోవద్దు. ఎండిపోయిన జీవితాలతో మాట్లాడు, ఎండిపోయిన బ్రతుకులతో మాట్లాడు, నిస్సారమైపోయిన వారితో మాట్లాడు, వారి మీద సెటైర్ లేకు, వారిని బలపరచు, వారిని బలపరచు, వారిని బలపరచు. మొన్న నేను నాకు చెప్పాను కదా, ముంబై వెళ్తున్నాను. నేను ముందే చెప్పాను, సార్ నేను ట్రైన్లో అయితే అంత దూరం రాను అంటే, లేదయ్య గారు, మేము ఏ స్పీకర్నైనా ఎయిర్లోనే తీసుకొస్తాం, మరలా ఎయిర్లోనే పంపిస్తాం, మాకు వాక్యం అవసరం, 2.5 hours చెప్పాలండి అన్నారు. 2.5 hours ఏంటంటే 9 గంటలన్నా చెప్తాను నేను, వినే ఓపిక ఉండాలి, కానీ మీ ఇష్టం. నాకు అలవాటు అది, నా క్లాస్ చెప్పే అలవాటేమో
5 గంటలు 6 గంటలు అలా నిలబడి బోర్డు మీద రాసుకుంటూ ఉండాలి, నాకు అది అలవాటు నాకు. కాబట్టి మీకేం డౌట్ లేదండి అని ఎర్లీ మార్నింగ్ 4:30కి లెగిసిపోయాను. మార్నింగ్ ఎయిర్కి ఎక్కాను. సామాన్యంగా ఫ్లైట్లో కూర్చున్న వెంటనే ఎయిర్ హోస్టెస్ వచ్చి సార్ స్విచ్ ఆఫ్ ఎవరు మొబైల్ అంటది. ఎందుకు ఆవిడతో ఆ మాట అనిపించుకోవాలని ఫోన్ తీశాను. నా పక్కన ఒక అమ్మాయి కూర్చుంది. 23, 22 సంవత్సరాలు, అంటే నా కడుపును పుట్టిన బిడ్డనంత ఉంటుంది. సగం బట్టలు వేసుకుంది. చాలా అసహ్యం అనిపించింది నాకు. మన కడుపును పుట్టిన బిడ్డలు అసహ్యంగా కనపడితే ఎలా ఉంటుంది మనకి? చాలా వరస్ట్గా అనిపిస్తుంది. అలాంటిది ఆ పాప సరైన వస్త్రధారణ నాకు అసహ్యం అనిపించింది. నాకు అనవసరంగా ఎలాంటి సీట్ ఇచ్చారేంటి అని అనుకొని నాకు ఎలాగ రెస్ట్ అవసరం లేదు, పడుకుందామని లోపు నాకు ఫోన్ వచ్చింది. ఫోన్లో తీసేసరికి ఫోన్ వచ్చింది. మా చర్చిలో ఉండే ఒక ఆవిడ ఫోన్ చేసింది. తమ్ముడు, మీ మేనల్లుడికి యాక్సిడెంట్ అయిపోయింది, బండి స్కిడ్ అయిపోయింది, కాళ్ళు చేతులు ఇవన్నీ దెబ్బలు తగిలేసి ఇవన్నీ కూడానా అని ఫోన్ చేసింది. తమ్ముడు ఎక్కడ ఉన్నావంటే, నేను ఇలాగా ఫ్లై అవుతున్నాను అక్క, వెళ్తున్నాను, ముంబై వెళ్తున్నాను అంటే, మరదలు ఉందా? ఇంటి దగ్గరే ఉంది. మాది కేజీహెచ్ పక్కనే అనమాట, 2 అడుగులే మాకు గోడ కనబడుతూ ఉంటుంది. అంత సింపుల్ అడ్రస్ మాది. ఇంటి దగ్గర ఉంటుంది అక్క అంటే, ఫోన్ చేస్తాను తమ్ముడు అని. వాడు మాట్లాడగలడు అక్క అన్నాను. మాట్లాడతాడు తమ్ముడు, కొంచెం పర్వాలేదు అన్నారు. వాడికి ఒకసారి ఫోన్ ఇయ్యన్న. ఫోన్ తీసుకున్నా. ఒరే వెధవా, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? మీ నాన్న చనిపోయిన తర్వాత 5 లక్షల రూపాయల బండి నీకు అవసరం రా వెధవా? ఎన్నిసార్లు అన్నాను ప్రార్థన రారా అని. నువ్వు మాట్లాడకుండా ఈవేళ నీ దగ్గరికి ప్రార్థన చేయడానికి ఎవడన్నా వస్తాడా? మీ అత్తయ్య అన్న నేను చెప్తే మళ్ళీ పరిగెత్తుకొని వస్తుంది. నువ్వు ప్రార్థన రాకుండా ప్రార్థన వదిలేసి ఎందుకు తిరుగుతావు అలాగెలాగని నేను నోటికి ఎంత మాటలు వస్తే అన్ని మాటలు అనేసాను. తప్పైపోయింది మామయ్య, మళ్ళీ నేను ఎప్పుడు అలా చేయను మామయ్య, నేను ఇలాగా మాటలు వింటాను, నీ కాళ్ళు పట్టుకుంటాను మామయ్య, స్వస్థత కలిగేటట్టుగా అలాగెలాగన్నాడు. తర్వాత నాకే జాలి అనిపించి, ఏమవ్వదు నాన్న, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. అమ్మకి నువ్వు తండ్రిలా మారిపోవాలి, నాన్నలాగా మారిపోవాలి. డాడీ లేరు కదా, అందుకని నువ్వేం చేయాలంటే మీ అమ్మగారికి ఒక తండ్రిగా, అంటే ఒక తాతయ్యగా మారిపోయి పెద్దోడి కింద ఆమెను నీ కూతురులా చూసుకునే స్థాయికి నువ్వు వెళ్ళాలి నాన్న అని ఇలా చెప్తూ మధ్యలో దేవుని వాక్యం చెప్పి ప్రార్థన చేసి, ఏమవ్వదు, నేను ముంబై వెళ్ళి ముంబై నుంచి హైదరాబాద్ వెళ్తున్నాను, తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఉప్పలూరు అనే సభలు చూసుకొని మరలా నేను వైజాగ్ వచ్చేస్తాను నాన్న, అప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, మీ అత్తయ్య వస్తుందిలే అని ప్రార్థన చేసి ఫోన్ పెట్టేశాను. ఆ తర్వాత స్విచ్ ఆఫ్ చేశాను. ఈ పాప నా పక్కన కూర్చున్న అమ్మాయి నా వైపే చూస్తుందన్న సంగతి నాకు తెలియదు. సరిగ్గా ఫోన్ ఇలా పెట్టి స్విచ్ ఆఫ్ చేశాను. ఆ పాప నన్ను అడిగింది, అంకుల్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంకుల్ అన్నది. అమ్మాయి ఇది ఏమన్నా తాడేపల్లిగూడెం లాగుతుందా? ఎక్కడన్నా సామర్లకోటలో మధ్యన టీకి ఏమన్నా ఆపుతాడా? ఇక్కడ ఏమైనా చెక్ పోస్టులు ఉంటాయి? డైరెక్ట్ ఫ్లైటే కదా ముంబై, కాబట్టి ముంబై వెళ్తున్నానమ్మా అన్న. మీరు ఏం చేస్తుంటారు అంకుల్ అన్నది. నేను పాస్టర్ గారిని అమ్మా అన్నాను. నేను పాస్టర్ గారిని అమ్మ. అంకుల్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉంది అంకుల్ అని. ఏ గోడ మీద చూసినా కనబడతానమ్మా, అందులో తెల్లగా ఉంటుంది ఫోటోలు, ఏ ఊర్లో వెళ్ళినా నా ఫోటోలు ఉంటాయమ్మా అని. మీరు టీవీలో ఎప్పుడన్నా మాట్లాడానమ్మా, చాలాసార్లు మాట్లాడాను వర్తమానాలు అన్నారు. అవును అంకుల్, ఎక్కడో చూశాను అంకుల్ మేము బ్రాహ్మిన్స్ అంకుల్, మేము యేసుప్రభుని ఎందుకు నమ్ముకోవాలి అంకుల్ అన్నది. అసలు అడకపోతేనే గెలికి సువార్త చెబుతాం, అడిగితే చెప్పండి వెధవది, అడిగితే చెప్పండి రవికుమారయ్య గారు, అడకపోతేనే గెలికి సువార్త యేసుబాబు నమ్ముకున్నామని శివాట్లు తినే గుణం మంది. అలాంటిది చెప్పమండి, 3 గంటల వాక్యం చెప్పానండి. ప్రభువా, ముంబైలో వాక్యం చెప్పడానికి కాదు, మాల్వాని మలాడ్లో నన్ను ఎక్కడ వాక్యం చెప్పడానికి తీసుకొచ్చావు ఈ గాల్లో అని 3 గంటల వాక్యం చెప్పానండి అమ్మాయికి. 3 అవర్స్ వాక్యం చెప్పాను. దిగిందండి. దిగిన తర్వాత అంకుల్ మీ నెంబర్ ఇవ్వరు అంకుల్ అన్నది. నెంబర్ ఇచ్చాను. అంకుల్ ఆ పాంప్లెట్ మాకు పంపించండి అంకుల్, మీరు ఏదో క్రిస్టియన్ పాంప్లెట్ ఉంటుంది కదా, ఆ అడ్రస్ మాకు పంపించండి. వెంటనే ఫార్వర్డ్ చేశాను. ఈ లోపాలందరూ బొకేలు గీకేలన్నీ పట్టుకొని వచ్చి నన్ను తీసుకొని వెళ్ళిపోయి ప్రార్థన స్టార్ట్ చేశారు. ఈ లోపు నేను ఫ్రెష్ అయ్యి నేను షూట్ వేసుకొని వేదిక ఎక్కాను. వేదిక ఎక్కేసరికి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ మేనత్త, 2 అన్నయ్యలు తీసుకొని 6 నా ముందును కూర్చున్నారండి. 6 కూర్చున్నారు నా ముందుని. 6 అంకుల్ హాయ్ అంకుల్, మా మమ్మీ, మా డాడీ, మా మేనత్త, మా పెద్దన్నయ్య, మా చిన్నన్నయ్య, నేను అంటుంది. నేను ఇంక ఈ వచ్చిన 300 మందిని మర్చిపోయాను. వీళ్ళకే చెప్పాను వాక్యం.
ప్రభునందు ప్రియులో రక్షణ పొందుకున్నారు అలా ఇలాగని చెప్పేసి 3 గంటలు చెప్పేశానండి. గొప్పతనం ఏంటంటే వీళ్ళకి పని చేసింది. వచ్చిన వాళ్ళు అందరూ అమ్మ బాబు ఎప్పుడు వినలేదు అని వాళ్ళు అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. మీటింగ్ అయిపోయింది, అందరూ వస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. వీళ్ళు అందరూ అయిపోయిన తర్వాత చివరిలో వచ్చారండి. వచ్చి చాలా రోజుల నుంచి వాళ్ళ నాన్నగారు వాక్యం వింటున్నారట. వాళ్ళ నాన్నగారు, ఆ పాపాల నాన్నగారు బ్రాహ్మిన్స్ ఏమనలేరు. అప్పుడు అతను వచ్చి అంటున్నాడు, మా పాప మీ గురించే చెప్పిందండి, ఈవేళ వాక్యం విన్న తర్వాత మీ చేత్తో బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నాం, మీరు బాప్తీసం ఇస్తారా అన్నారండి. ఎందుకివ్వనండి, ఎందుకివ్వను? యేసుప్రభు ఏమన్నారు? నమ్మినోళ్ళల్లా ముంచు, నమ్మలేనోళ్ళని అలా ఉంచు అన్నాడు. ఏమన్నాడు? నమ్మినోళ్ళల్లా ముంచు, నమ్మలేనోళ్ళని అలా ఉంచి నేను వచ్చి ఆయన తొక్క తీసేస్తాను అన్నాడు. ఎవడెవడైతే నమ్మడో ఆడికి శిక్ష విధించబడుతుంది. ఒక్కొక్కడికి కీలుక తొట్టుకొని తొక్క తీసేస్తాను, మేకమాసం ఒలిసినట్టు ఒలిసేస్తాను. ఈవేళ బాగానే సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు, బాగానే పాస్టర్ గారుల మీద, పాటలు పాడే వాళ్ళ మీద, సంఘాల మీద, క్రైస్తవుల మీద సెటైర్లు వేస్తున్నారు. ఒక్కొక్కడికి తొక్క తీసేస్తాను, నేను అగుపడు దినమున ఎవడు ఓర్వగలడు అన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. 6 సముద్రంలో బాప్తిసం ఇచ్చేసాను. ఇప్పుడు చెప్పండి, మన మాటలో విలువ ఉందా, విలువ లేదా? ప్రవచనమెత్తి చెప్పండి ఈ మాట. ఎలాగా? గట్టిగా మాట్లాడాలి. యెహెజ్కేలు ఎండిపోయిన జీవితాలతో ప్రవచనమెత్తి మాట్లాడు, ప్రవచనమెత్తి మాట్లాడు. ఆ యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో అంటాడు, ఆ కింద వచనాల్లో, నేను తేరి చూడగా మహాసైన్యమై నిలిచిరి. ఎలాగున్నారంట? గట్టిగా చెప్పండి ఈ మాట, గట్టిగా చెప్పండి. చెప్పాలి. ఎలా నిలబడ్డారంట? ముందు ఆ జీవితాలు ఏ జీవితాలు? ఎండిపోయిన జీవితాలు. అయ్యో మా ఎముకలు ఎండిపోయాను, మా ఆశ విఫలమాయను, మేము నాశనమైపోతేమి అనుకున్న వారి జీవితాల్లో ప్రవచనమై ఎంటర్ అవగానే, వాక్యమై ఉన్న ప్రవచనం ఎంటర్ అవగానే ఎముకలలో శబ్దం వచ్చింది, నరములు వచ్చాయి, రక్తం వచ్చింది, ప్రాణం వచ్చింది. అప్పుడు నేను చూడగా సైన్యమై నిలిచిరి. ఎలా నిలబడ్డారు? సైన్యమై నిలిచిరి. సైన్యం అంటే అర్థమేంటి తెలుసా? మంచి ఆరోగ్యవంతులు. ఆమేన్ చెప్పాలి. ఏ ఆరోగ్యం? మా రవికుమార్ అయ్య గారు నేనే తప్పిపోయాం. మిగతా పాస్టర్ గారులు అందరూ చూసారా? చాలామంది మా గేదెలు వస్తున్నాయి తప్పుకోండి బాబు అన్నట్టు ఉంటారు ఒక్కొక్కరు. ఇక్కడే ఓ పాస్టర్ గారు ఉంటాడు రోడ్డు అవతల, ఇక్కడే రోడ్డు అవతల. నేను చాలాసార్లు వచ్చాను ఆ రోడ్డు అవతల. పేరు చెప్పనులేండి, మహిమ కలుగునగాక. ఇంత ఇలాగా, బాబు నువ్వు బాగా చెబుతావట, నీకు క్రిస్టమస్లో డేట్లు ఉన్నాయా? అంత తినమని ఆవిడ చెప్పాడు బాబా. మహిమ కలుగునగాక, స్తోత్రము కలుగునగాక. బరువు చిన్నది పెరిగితే భయం వేసేస్తుంది. ఏమో సేవ చేయలేమేమో అని భయం. అంతే. నా ప్రాణమా తినుము, కోళ్ళు దావీదు కుమారుడా దాటిపోవద్దు. దేన్ని దాటినెవరు? కోడిని, కుక్కనే, మేకనే, చివరికి నడుస్తున్న ఆవుని మొత్తం కోసుకొని తినేయాలంతే మంద. మహిమ కలుగునుగాక. ఇంకేం ప్రవచనం చెప్తూ ఆ హోటల్లో ఫుడ్ బాగుంటుంది, ఈ హోటల్లో ఫుడ్ బాగుంటుంది తప్ప. మంచి పని చేస్తున్నారండి. ఇలా ఉందిరుగాక. డాడీలాగా ఉండి నాన్న కొడుక రాబోయే రోజుల్లో నువ్వు కూడా బొచ్చ పెంచేకి బాబా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓ బాబు ఈయన పడిపోతున్నాడు బాబు నవలాక. మహిమ కలుగునుగాక. అవి కదిపీకి బాబా, నా సౌండ్ పోద్ది. ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు చెప్పండి ఎలా మాట్లాడాలి మనం? ప్రవచనమెత్తి పలకండి మాట. ఎలాగా? ప్రవచనమెత్తి మాట్లాడుదుముగాక. ఇప్పుడు చెప్పండి, హానోకు ఎలా బ్రతికాడు? 300 సంవత్సరాలు నడిచాడు. చెప్పండి ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు నడిచాడు. మొట్టమొదటిగా చెప్పాలి, మొట్టమొదటిగా దానాన్ని ఒకసారి ఇలా చెప్పండి అందరూ కూడా. ఒకసారి ఫోటో తీనా మన వాళ్ళందరికీ. ఒకటి ఎలా బ్రతికాడు ఇలా చూపించాలి. అక్కడికి వెళ్ళి బాబు, నాన్న గడపడా అక్కడికి వెళ్ళి నాయన. ఒకటి 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 మీరు చెప్పాలి అయ్యారండి. ఒకటి, రెండవదిగా మూడవదిగా ఏం పొందుకున్నాడు? అలా అమ్మ ఏం పెదాలు ఏం కదపట్లేదు. ఏం సిస్టర్ గారు వీళ్ళే చెప్తున్నారులే, నలుగురితో నతానియేలు కులంతో కొర్నేలు అన్నట్టుగానా. మూడవదిగా సాక్ష్యం పొందాను. నాలుగవదిగా ఎలాగా? కొన్ని చేతులు లెగట్లేదు. నాలుగవదిగా అలా బ్రతుకుదుముగాక, అలా బ్రతుకుదుముగాక.
తండ్రికి ఎటువంటి పేరు లేదు, కానీ అతని కుమారుడైనటువంటి హానోకు ఎలా బ్రతికాడు? 4 రకాలుగా బ్రతికాడు. బతికింది తక్కువే, మిగతా వారందరి చరిత్రలో తిరగ రాసేసాడు. ఆమెన్ చెప్పాలి. మిగతా వారందరి చరిత్రలో ఏమైపోయాయి? తిరగ రాసేసాడు. నీ డబ్బు, నీ కులము, నీ అందము, నీ చదువు, నీకున్న పేరు ప్రఖ్యాతులు ఏమీ దేవునికి అవసరంలే. అందుకే ఆదికాండం 17వ అధ్యాయం చదివించాను. ఏమని? అబ్రహామా, నా సన్నిధిలో నడుచుచు, వాక్ విత్ జీసస్. దేవునితో నడిస్తే దేవుడు అంటున్నాడు, నువ్వు మట్టి పురుగువైనా నేను నీతో నిబంధన చేస్తాను. దేవునితో నడిచిన కారణాన్ని బట్టి హానోకు అందరి రికార్డులను తిరగరాసేసాడు. నేను ఒక్కడనే చరిత్రకారుణ్ణి అని నిరూపించుకున్నాడు. ఈరోజు ఈ 2వ హానోకు ద్వారా మనము కూడా ఎలాగుండాలి? అట్టి రీతిగా దేవునితో నడుచుదుముగాక, విశ్వాసము కలిగి నడుచుదుముగాక. 2వదిగా దేవునికి ఇష్టలుగా నడుచుదుముగాక. 3వదిగా సాక్ష్యము పొందుకొందుముగాక. 4వదిగా ప్రవచనమెత్తి మాట్లాడుదుముగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఈ మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి దైవజనులు రవి అయ్య గారికి ప్రభు పేరట వందనాలు, బిడ్డడికి నా దీవెనలు. ప్యాడ్స్ ప్లేయర్ బ్రదర్ గారికి, సౌండ్ సిస్టమ్ బ్రదర్ గారికి నా దీవెనలు తెలియచేస్తున్నాను. అమ్మగారికి కూడా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ ఏం చెప్పాలి? వందనాలు చెప్తే చెప్పండి అందరూ మర్యాదగా. అయ్యగారు